అదే విధముగా మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యము మీద దృష్టి పెట్టవలసిందిగా కూడా కోరుకొనుచూ ఉన్నాం. కొద్దిగా నిమిషాలు దేవుని వాక్యాన్ని చదివే ప్రయత్నంలో మనము ముందుకు వెళ్దాం. అయితే ఈరోజు మనము చాలా కాలము నుంచి క్రమశిక్షణ అనే విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ్యము ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటూ ఉన్నాం. క్రమశిక్షణ అంటే మనం చూసి ఉన్నాం, సిద్కియా రాజుకి ఏమీ లేనప్పుడు చక్కగా క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. అన్నీ వచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే, తనని రాజుగా చేసిన వ్యక్తిని ఏం చేశాడంటే ధిక్కరించడం అనేది చూసి ఉన్నాం. అదే విధముగా సిద్కియా రాజు అతనికి డబ్బు వచ్చాక, రాజ్యం వచ్చాక, రాజు అయిన తర్వాత అతడు ఒక ప్రవర్తనే ఏం చేశాడంటే కొట్టడము, బురదలో వేయడము అనేది కూడా చూసి ఉన్నాం. అంటే నేను ఈరోజు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, క్రమశిక్షణ అనేది ఎప్పటి నుంచి నేర్చుకుంటే ఆ వ్యక్తికి ఉపయోగము అంటే బాల్యము నుంచే మనము నేర్చుకోవాలి. ఒకవేళ మనము క్రమశిక్షణ అంటే మన భాషలో పద్ధతులు నేర్చుకోకపోతే పెద్దవాళ్ళైన తర్వాత ఆ పద్ధతులు మనకేమీ కూడా వంట పట్టవు అని తెలియజేస్తూ ఉన్నారు. అదేంటి అని గమనించినప్పుడు మీరు చూడండి, చిన్నపిల్లలకి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్న వయసు వాళ్ళకేమో మనము తిను అని మాంసాన్నే కానీ ఆహారాన్నే కానీ చాలా బలవంతంగా ఏం చేస్తామంటే పెడతాం. తినడానికి పెడతాము, తినింది మళ్ళీ అరగడానికి మందు కూడా మనమే వేస్తాం. మరి ఎందుకు అంత ఇబ్బంది పడతాము అంటే, వాళ్ళు తింటేనే వాళ్ళ శరీరం ఏమైద్ది, అభివృద్ధి పడిద్ది అనేది మనకు తెలుసు. మరి అదే మనిషి ఒకవేళ ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత అదే మాంసాన్ని అంత బాగా తినలేడు. బాల్యములో మాంసమేమో తింటే శరీరం పెరిగింది, వయసు దాటిన తర్వాత తినే మాంసము తన ఆరోగ్యాన్ని ఏం చేసిద్దంటే పాడు చేసిద్ది. అంటే మీకు అర్థమవుతుందా? మాంసం ఎప్పుడు తింటే ఉపయోగపడిందంటే మొదటిలో తింటే బాగా ఉపయోగపడింది, రానున్న కాలంలో తింటే ఏమైందంట, ఇబ్బందికరంగా ఉంది. అలాగే క్రమశిక్షణ కూడా ఇప్పుడు నేర్చుకుంటే చాలా బాగుండిద్ది, రానున్న కాలంలో నేర్చుకుంటే అది మనకి ఎంతో ప్రమాదాలుగా ఉంటూ ఉంటాయి, ఎంతో ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అంటే ఒకవేళ మనము ఒక రకంగా ఎదిగిపోయిన తర్వాత మనము వాక్యము నేర్చుకుని క్రమశిక్షణగా బ్రతకాలంటే మనం బ్రతకలేం. కాబట్టి ప్రియులారా, మీకు వయసు ఉండగానే, మీకు అన్ని అవయవాలు పనిచేసినప్పుడే, మీకు విచక్షణ ఉండగానే, సమయం ఉండగానే మీరు ఏం చేయాలంటే మీ జీవితంలో మనము క్రమశిక్షణ అనే దానిని బాగా నేర్చుకోవాలి. చాలామంది కూడా తెలిసి తప్పు చేస్తూ ఉంటారు. ఎందుకో చెప్పండి? అంటే తెలిసి తప్పు చేస్తున్నప్పుడు ఇతన్ని మీరు చూస్తూ ఉంటే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు అని మీకు అర్థమవుతుందా? పెద్దోళ్ళు ఎప్పుడు కూడా మరి తప్పు తెలిసినా కూడా అదే తప్పుని ఏం చేస్తారంటే మార్చుకోలేరు. తన స్వభావాన్ని ఏం చేయలేరంట, మార్చుకోలేరు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, మీ జీవితంలో మీ బిడ్డలకే కానీ మీ కుటుంబానికే కానీ మీరు ఉన్నప్పుడే క్రమశిక్షణను అలవాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను ఒక కుటుంబంలో చూశాను, చాలా ఆశ్చర్యం వేసింది, అంటే సిగ్గేసింది అని అనుకోవాలి. ఇద్దరు తండ్రి కొడుకులు. ఫోన్ చేయగానే కొడుకు ఏం చెప్తాడంటే తండ్రికి వందనాలు అని చెప్తాడు. తండ్రికి ఏం చెప్తాడంట, వందనాలు చెప్తాడంట. నిజంగా ఈరోజు క్రైస్తవ్యంలో మనం ఎంతో కాలం నుంచి ఉంటున్నాం కదా, ఏ రోజైనా నీ సేవకుడికి చెప్పావు, సేవకుడు పక్కన ఉన్న వాళ్ళకి చెప్పావు, కానీ నీ కుటుంబ సభ్యులకి ఎప్పుడైనా నువ్వు వందనాలు చెప్పావా? అంటే నువ్వు అనుకోవచ్చేమో, నీ కుటుంబంలో ఉండే వ్యక్తి ఈ భూమి మీద నీ కొడుకు అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు, నీ మనవడు అవ్వచ్చు, కానీ భూమిని దాటిన తర్వాత వాళ్ళు మనకి ఏమీ కారు.
అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, భూమి మీద మనము ప్రతి ఒక్కళ్ళు కూడా మనకేమి కాదు అని అనుకుంటూనే క్రమశిక్షణ కలిగి మనము ఉండాలి. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, మన జీవితంలో ప్రప్రథమముగా చాలా విషయాలలో క్రమశిక్షణ లేకపోవడం ద్వారా మనము చాలా నష్టపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనము క్రమశిక్షణ కలిగి ఉంటామో ఆ పిల్ల అయితే ప్రియులారా, మన జీవితంలో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మొదట రానిది తర్వాత రాదు. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, మొక్కే వంగందే మ్రానే ఖచ్చితంగా వంగదు. మ్రాను వంగాలి అంటే అది నరికివేయబడిద్ది, కానీ వంగడానికి అవకాశం అనేది లేదు. మన జీవితంలో కూడా నీకు ఆయుష్ ఉన్నప్పుడే, నీ కాళ్ళు చేతులు పనిచేసినప్పుడే, నీ బుర్రా బుద్ధి పనిచేసినప్పుడే నీ యొక్క మనసుని ఎవరి వైపు మలచాలంటే దేవుని వైపు మలచాలి. మలవడాన్నే ఏమంటున్నాడంటే క్రమశిక్షణ అని అంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనము క్రమశిక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే కోరుకుంటూ ఉంది. మీరు గమనించినప్పుడు చూడండి, కీర్తనల గ్రంథము ఒక వ్యక్తి క్రమశిక్షణ కలిగి ఉండి ఏమి నేర్చుకోవాలి అంటే, క్రమశిక్షణ నేర్చుకోవాలని ఇప్పటిదాకా నేను చెప్పాను. క్రమశిక్షణగా ఉండి అన్నం తినడం నేర్చుకోవాలా? క్రమశిక్షణగా ఉండి బట్టలు వేసుకోవడం నేర్చుకోవాలా? క్రమశిక్షణగా ఉండి ఉద్యోగం చేయడం నేర్చుకోవాలా? అంటే క్రమశిక్షణగా ఉండి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పనులు ఈరోజు నేర్చుకుందాం. చూడండి, 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం నుంచి చదువుకుందాం. బ్రతుకు గోరు వాడు ఎవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరు వాడు ఎవడైనా నున్నాడా? ఇక్కడ కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు, ఏమని? ఈ భూమి మీద శాశ్వత కాలము బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతికినంత కాలము కూడా మేలులు పొందేవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఎవరు కూడా ఈ భూమి మీద ఎక్కువ కాలము బ్రతకడానికి, శాశ్వత కాలము బ్రతకడానికి అవకాశమే లేదు. అయితే ఈరోజు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎక్కువ కాలం బ్రతుకుదాము, అనుభవిద్దాము అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఇప్పుడు నేనుండి మా అబ్బాయి పెళ్ళయి మా మనవడు కూడా నా అంత పెద్దోడు అయ్యేదాకా బ్రతకాలి అని నేను అనుకున్నాను అనుకోండి, అది సాధ్యపడిద్దా? అంటే ఈ భూమి మీద ఏది సాధ్యపడదంట? నువ్వు బ్రతకాలి అని అనుకోవడం సాధ్యమే పడదు. తర్వాత చెప్తున్నాడు, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఇందాకేం చెప్పాడంటే ఎక్కువ కాలం బ్రతకడం సాధ్యపడదంట. తర్వాత ఏం చెప్తున్నాడంట, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవరు? అంటే దీనిని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? మీ జీవితంలో మేలులు ఎక్కువ, బాధలు ఎక్కువ? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మేలు నొందుచు అనేక దినములు ఎవరికి కూడా ఏం జరగదంట? మేలు జరగదు. అలా మేలులు జరిగే వ్యక్తి ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. అంటే ఈ భూమి మీద ఎవరు లేరంటే, ఎక్కువ కాలము బ్రతికే వాళ్ళు లేరు, బ్రతుకుతూ అనేక కాలము మేలు పొందేవాళ్ళు కూడా లేరు. అంటే ఒక వ్యక్తి అనుకోవచ్చు, నా దగ్గర ఉన్న డబ్బుతో నేను ఎక్కువ కాలం బ్రతుకుతా, నేను చేస్తున్న ఉద్యోగం కూర్చోవడమే, ఎక్కువ కాలం నేను కూడా బ్రతికేస్తాను అని అనుకోవచ్చు. నేను తింటున్నాను రోజు తక్కువ మంచి ఫుడ్ తింటున్నాను, ఎక్కువ కాలం బ్రతుకుతాను అని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎక్కువ కాలము మనం బ్రతకలేము, బ్రతికిన కాలంలో ఎక్కువ కాలం మేలులు కూడా మనము పొందలేం. అయితే మరి మన జీవితంలో మరి ఎలా ఉండాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు 13వ వచనం. అక్కడ క్వశ్చన్ వేశాడు. ఎక్కడ? మొదటి వచనంలో బ్రతికేవాడు ఉన్నాడా, మేలులు పొందేవాడు ఉన్నాడా అని క్వశ్చన్ వేశాడు. క్వశ్చన్ వేసి కింద ఆన్సర్ చెప్తున్నాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను.
అంటే నువ్వు ఎంత కాలము బ్రతుకుతావు? అంటే ఎక్కువ కాలం బ్రతకడానికి నీకు అవకాశమే లేదు కదా. అంటే నువ్వు బ్రతికేది ఎంతకాలము? కొద్దిగా కాలమే. అందుకే చెప్తూ ఉంటాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు అని చెప్తాడు. తర్వాత చెప్తూ ఉంటాడు అన్నమాట, ఒక మనిషి జీవితము సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని అంటాడనమాట. అంటే మనిషి యొక్క జీవితం ఎలాంటిదంట? ఒక నీటి బుడగ లాంటిదంట. నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది చెప్పలేం. ఒక గడ్డి రాత్రి ఉంటుంది పొద్దున ఉంటుందో చెప్పలేం. అంటే ఒక మనిషి జీవితము అతి తక్కువ కాలమే, ఎక్కువ కాలం అనేది అవకాశమే లేదు. అంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా జీవితము తక్కువ కాలమే అని గుర్తుపెట్టుకోవాలి. తక్కువ కాలమే అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే, చెడ్డ మాటలు పలుకకుండా, అంటే ఈరోజు నీ ధీమా ఏంటంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావని, నువ్వు గొప్పోడు అని, నువ్వు చాలా సకల సమృద్ధిగా ఉందని నువ్వేం చేస్తావంటే అనేకులను విమర్శించేవాడిగా, అనేకులను దూషించేవాడిగా, అనేకులను ఇబ్బంది పెట్టేవాడిగా నీ జీవితము ఉంటుంది కదా. అలా ఉండకూడదు. నీ నోటి మాటలు ఎలా ఉండాలి అంటే, నువ్వు బ్రతికే కాలము కొద్దిగైనా కూడా, నువ్వు జీవించే కాలము కొద్దిగైనా కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే చాలా మెత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. మెత్తగా ఉండడమే కాదు కానీ నీ పెదాలను నువ్వు కాచుకోవాలంట. ఈరోజు చాలామంది చూడండి, వాళ్ళ నోటి మాటలను కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళ ప్రవర్తనను కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారంటే, నేను బలవంతుణ్ణి అని ఒక అహంకారంతో కాదా. మనం మొన్న కూడా గమనించాం, ఎప్పుడు శుక్రవారం పూట నెబుకద్నెజర్ రాజు నేను గొప్పోణ్ణి అని అనుకున్నాడు. నువ్వు గొప్పోడు అని అనుకుంటున్నావు కదా అని దేవుడు ఏం చేశాడంటే ఆయనను మొత్తాడు. మొత్తగానే ఏమైపోయాడంటే కింద పడిపోయాడు. రాజు పోయింది, రాజరికము పోయింది. ఒక వ్యక్తి భూమి మీద నువ్వు జీవించే ఈ కొద్దిగా కాలంలోనే నువ్వు అహంకారంగా నడుచుకున్నట్లయితే, నీ మాటలను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, నీ ప్రవర్తనను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, నీ జీవితంలో చాలా బాధపడాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో మేలు జరగాలి అంటే నీ ప్రవర్తనను నువ్వేం చేయాలంటే చాలా కంట్రోల్డ్గా పెట్టుకోవాలి, చాలా అదుపులో పెట్టుకోవాలి, లేదా చాలా పొదుపులో పెట్టుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవులు కూడా వాళ్ళ నోటి మాటలను అదుపులోనే పెట్టుకోరు, వాళ్ళ ప్రవర్తనను అదుపులో కూడా పెట్టుకోరు. కానీ మరి మనము అదుపులో పెట్టుకోకపోతే మరి మన జీవితంలో దేవుడు చేసే మేలులను మనము పొందలేం. కాబట్టి ఈ కొద్దిగా జీవితంలో నీ ప్రవర్తనను క్రమశిక్షణ కలిగి ఉండి, నీ మాటలను క్రమశిక్షణ కలిగి ఉండి, నీ జీవితాన్ని క్రమశిక్షణ కలిగి ఉండి, నీ నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి అని చెప్తూ, ఒకటి అదుపులో పెట్టుకోమంటున్నాడు, ఇంకోటి ఏం చెప్తున్నాడో తెలుసా? అక్కడ చెప్తున్నాడు 14వ వచనం, కీడు చేయటం అనంట. అంటే అసలు ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని చాలా వివరంగా చెప్పేశాడు. ఏమని? బ్రతుకుతున్నావు కదా నువ్వు, జీవిస్తున్నావు కదా నువ్వు ఆస్తిని బట్టి గర్వించద్దు, అందాన్ని బట్టి అతిశయించద్దు, ధనాన్ని బట్టి నువ్వు విర్రవేగద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఎలాంటిదంట? చాలా చిన్నదే. ఈ చిన్న జీవితంలో నువ్వు మేలులు పొందాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ నోటిని నువ్వు అదుపు పెట్టుకో, నీ పెదాలను నువ్వు కాచుకో అంటే ఏంటి అంటే, ఒక్కొక్కసారి పిల్లల్ని పెద్దలు ఇలా అని కొడతారు. విన్నారు ఎప్పుడైనా? ఎక్కడ కొడతారండి? ఇక్కడ కొడుతూ ఉంటారు. ఎందుకని? ఇక్కడ కొట్టడం అంటే ఏంటి? అన్నం తినద్దు అని చెప్పినట్టు అర్థం. తప్పు మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు కూడా చూడండి, గొర్రెలు కాచినప్పుడు గొర్రెల కాయడాన్ని ఏమన్నారు? కాచుట అన్నారు కదా. గొర్రె పక్కకి వెళ్తుంది అనుకోండి, కాపరి ఏం చేస్తాడు? కర్రతో అంటాడా? అంటే కాయడం అంటే ఆ మాట అదుపు తప్పి బయటికి వెళ్లకుండా ఎవరు కాయాల్సిందే? కాపరి కాయాల్సిందే. అలాగే ఈ చిన్న జీవితంలో నీ హృదయం అదుపు తప్పకుండా, నీ మాటలు అదుపు తప్పకుండా కాచుకోవాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? నీదే. చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు కాయాలి, వీళ్ళు కాయాలి, వాళ్ళు కాయాలని. ఎవరు కాయరు. ఎవరు కాసుకోవాలంటే నిన్ను నువ్వే కాసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, అబ్బో
వాళ్ళ ఆవిడ లేకపోతే వాళ్ళ ఆయన్ని ఆపలేమండి అంటారు. అంటే భూమి మీద అయితే ఆపలేవు, ఆపగలం, పరమందుకు వెళ్తే దేవుడు అక్కడ ఆపుతాడు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఎవరో ఆపుతారు అని నువ్వు అనుకోవద్దు. నిన్ను నువ్వే ఏం చేసుకోవాలంటే ఆపుకోవాలి. మేము కూడా ప్రేమ లేడు కదా, ప్రేమ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది. నేను ప్రేమకు చెప్తూ ఉంటా. ప్రేమ నేను మాట మాట్లాడుతూ ఉంటే నా మాట చాలా రేజ్ అయిపోద్ది. ఉండుండి ఎప్పుడైనా నేను నీకు ఒక మాట చెప్తున్నా, నేను ఏదైనా ఆర్గ్యుమెంట్లోకి వెళితే, నేను మాట్లాడడం ప్రారంభిస్తే అదుపు తప్పి నువ్వు నా చెయ్యి నువ్వు టచ్ చేయి ప్రేమ అన్న. ఏం చెప్పా? నా చెయ్యి నువ్వు టచ్ చేయి అన్న. సరే, ప్రేమ అది బాగా గుర్తుపెట్టుకుని ఒక ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాం. అయితే ఎల్ఐసి ఇంకా నేను కట్టలేను, ఎల్ఐసి విత్డ్రా చేసేసా, ఇప్పటిదాకా కట్టిన డబ్బులు ఇచ్చేయమని తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి సంతకం చేయాల్సిన వ్యక్తి లేడు, వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. అతను కొంచెం ఎక్కువ మాట్లాడాడు. సరే, ఆయన ఎక్కువ మాట్లాడాడు కదా, కంట్రోల్ అని కాసేపు కాచుకున్నాం. ఇప్పుడు ఇక్కడంటే కాచుకోలేం, కానీ బయట అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే బ్లాస్ట్ అవుతూ ఉంటాం కదా. కాచుకున్నాం. కొంచెం కోపం పెరిగింది. ఇంకా పెద్ద ఆఫీస్లో పెద్ద అరుపులు అరిసేసా ఈ సంవత్సరం. అప్పుడు ప్రేమ ఇలా కొట్టాడు. ఏమని? ఇలా కొట్టాడు. ఇలా కొట్టమని చెప్పింది ఎవరు? నేనే. కొడితే ఏమవుతానని? నేను ఆగుతానని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కానీ ఇలా కొట్టిన తర్వాత ఇంకా 2 రెట్లు ఎక్కువ అరిశాను. అంటే నేనేం చెప్తున్నానంటే ఎవరైనా కాస్తారని మనం అనుకోకూడదు. మనల్ని మనమే ఏం చేయాలంట? కాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ మనల్ని మనము కాచుకోలేకపోతే, మనల్ని మనము కాపాడుకోలేకపోతే, నీ జీవితంలో ఎక్కువ కాలం బ్రతికిన నీ కీడే ఎదురవుతుంది, నీకు మనశ్శాంతే ఉండదు. కాబట్టి నీ నోటి మాటలు సరిగా లేకపోతే నీ హృదయం పాడైపోయి, నీ పరిస్థితులు పాడైపోతాయి. నువ్వు ఏమైపోతావంటే కీడులోకి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. అయితే ఈ నోటి మాటలు నిన్నేం చేస్తాయంటే ఇతరులకు కీడు చేసే విధముగా నిన్ను పురుకొలుపుతాయి. అంతే కదా. ఇప్పుడు చంపుకునేదాకా ఎలా వెళ్తారు? వెంటనే వెళ్ళి కత్తిపెట్టి ముందు పొడి చేసుకోరు. మాట పెరిగిద్ది, అంతేనా? కర్ర ఇరిగిద్ది, అప్పుడు కత్తి దాకా వెళ్తాం. ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది? మాట దగ్గర ప్రారంభమైంది, కర్ర దగ్గరికి వెళ్ళిద్ది, కత్తితో ఎండ్ అయింది. అంటే అది ఎవరికి ప్రమాదం? మనకే ప్రమాదం అని నేర్చుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఈ 3 వచనాల్లో ఒక వ్యక్తి జీవితాన్ని చూపించేశాడు. అంటే బాల్య దశని చెప్పేశాడు, యవన దశని చెప్పేశాడు, వృద్ధాప్య దశని కూడా చెప్పేశాడు. అయితే నీ జీవితంలో నువ్వు నోటి మాటలను కాచుకుంటూ నువ్వేం చేయాలో తెలుసా, ఏమి వెతకాలో తెలుసా అని చెప్తున్నాడు. చూడండి 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము అని చెప్తున్నాడు. ఈరోజు చాలామంది కూడా అయితే వాస్తవానికి నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు నోరు వేసుకొని పడిపోవడం అలవాటు. ఒక్కోసారి సమస్య వస్తే ఒక్కోసారి పడిపోతా. మొన్న కూడా ఒక సేవకుడు, మనకు తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన సేవకుడిని అవమానించాడు. ఇంకా కట్టలు తెగాయి, బుడవేరు తెగినట్టు కట్టలు తెగిన తర్వాత ఇంకా వాతావరణం అంతా ఉద్రిక్తలోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే నేనేం చెప్తున్నాను అంటే మన జీవితంలో ఎప్పుడైతే బుడవేరు కట్ట తెగితే ఆ ప్రాంతాలకి ఎంత నష్టం జరిగిందో, నీ నోటి మాటల యొక్క కట్ట తెగితే, నీ హృదయాలను కాచుకుని కట్ట తెగితే ఎంతో నష్టం మనం పడతాం. అయితే మరి మనం ఏం చేయాలంటే ఎదుట వ్యక్తి మనల్ని నాశనం చేయాలని చూసినా, ఎదుట వ్యక్తి మనకు కీడు చేయాలని చూసినా, మనది తక్కువ కాల జీవితమే, ఆడితో నాకెందుకు అని మనం ఏం చేయాలంట? అనుకోవాలి. అందుకే పైన చెప్తున్నాడు ఏమని? బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి మన జీవితంలో ఎలాంటి వాళ్ళు మన జీవితంలోకి ఎదురైనా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆడి పాపాన ఆడే పోతాడు అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ జీవితం చాలా చిన్నది, దీనికి నేను వెళ్ళకూడదు, ఆడికి కీడు చేయకూడదు, నా మాటలను అదుపు తప్పకూడదు, నా ప్రవర్తనను అదుపు తప్పకూడదు అని తన్ను తాను కాచుకుంటూ ఏం చేయాలంటే దేనిని వెతకాలంట?
సమాధానాన్ని వెతకాలంట. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, సమాధానం అంటే ఏమిటి? కలిసి ఉండడము అంటే సమాధానం అనుకోవచ్చా? అంటే ఒక వ్యక్తికి మనము చెడు చేసి దూరం అవ్వడం కంటే నువ్వు మౌనంగా ఉండి ఆ వ్యక్తితో ఏం చేయాలంట? కలిసి ఉండాలంట. అసలు బైబుల్ ఒక వ్యక్తికి మేలు ఎప్పుడు జరిగిద్దంటే, సమస్యలు వచ్చినప్పుడు నోరేసుకుని పడిపోతే మేలు జరగదు, చేతలతో మేలు జరగదు. ఒక వ్యక్తికి మేలు జరగాలంటే సమస్యల్లో కూడా సమాధానాన్ని కలిగి ఉండాలి. చాలామంది సమస్య వస్తే చాలు. ఇప్పుడు మామూలుగా చూస్తే అనిల్ మంచోడే, సమస్య వచ్చినప్పుడు ఏమవుతాడు? మామూలుగా ఇక్కడ కొన్ని కుక్కలు ఉంటాయి, నడుచుకుని వెళ్తే నన్ను ఏమనవు, నా బ్యాటరీ బండి మీద వెళ్తే నా మీద అరుస్తాయి, ఆ సౌండ్కి ఇరిటేట్ అవుతాయి. అలాగే ఈరోజు మనం కూడా ఎలా ఉంటున్నామంటే, మన జీవితంలో మామూలుగా చాలా మంచోళ్ళం, అసలు ప్రార్థనకు వస్తే మనంత బతిపోరులు ఎవరు కూడా ఉండరు. అసలు ఒక్కోసారి ఎంత మంచోళ్ళు అండి, కల్మషం లేని మొక్కాలండి మా వాళ్ళు అందరివి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనా సమస్య వస్తే తెలుస్తుంది, కల్మషం కాదు ఏం కాదు, అప్పుడు చూపిస్తాం అన్నమాట మనమేంటో, మన ప్రతాపం ఏంటో. అయితే నేను మొన్న చెప్పే కదా, ఒక సేవకుడితో కొంచెం ఇబ్బంది అయిందని. మనం అరిచేసిన తర్వాత ఆయన అంటున్నాడు, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా, బాడవ పెట్టరా అన్నాడు. ఎక్కడికి రావాలంట? బాడవపేటకి. తప్పు మాట్లాడింది కాకుండా గొడవకి ఎక్కడికి రమ్మంటున్నాడంట? బాడవపేటకి రమ్మంటున్నాడు. అంటే ఈరోజు ఆయన సేవకుడే, నా గొడవ పడిన సహోదరుడు సేవకుడే, మధ్యలో ఉన్న నేను సేవకులమే. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, సేవకులమైనప్పటికీ కూడా గొడవ పడ్డాం, మొదటి తప్పు. రెండోది, ఎతకాల్సింది ఏంటంట? గొడవనా సమాధానాన్నా? కానీ ఎతకడంలో ముగ్గురం కూడా ఏమైపోయాం? ఫెయిల్ అయిపోతే ఆ సేవకుడు ఒకరికి చెప్పాడంట, నాకు నిద్ర లేదు, అంత మాట అన్నాడు నన్ను అన్నాడు. అంటే నోరే కదా, ఎంతైనా అనేగలం, బరువు అయితే మోయలేం, కానీ నోటు మాట అయితే ఎంతైనా అనేగలం. ఆ సేవకుడికి నిద్ర లేదంట. నేను అన్నాను, ఈ సేవకుడికి కూడా నిద్ర లేదన్న. మధ్యలో ఒక సహోదరుడు అన్నాడు, స్లీపింగ్ ట్యాబ్లెట్లు తెలియదా నీకు అన్నాడు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి రచయిత ఏం చెప్పాడు? చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో నీ నోటిని అదుపు చేసుకో, ఈ చిన్న జీవితంలో నువ్వు కీడు చేయడం మానే, ఈ చిన్న జీవితంలో నువ్వు సమాధానాన్ని వెతుకు, అప్పుడు నిద్ర చక్కగా ఏమైందండి? అప్పుడు కూడా నిద్ర పట్టదా? అప్పుడు పట్టింది. ఈరోజు నీకు నిద్ర పట్టకుండా చేసిన పని ఏంటి? నీ నోటి మాట, నీ చేత ప్రవర్తనే. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నేను కూడా అంటే ఎవరైనా కూడా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, నోటి మాటలు ఎంత అదుపుగా మాట్లాడితే, ఎంత పొదుపుగా మాట్లాడితే అంత అభివృద్ధి నీకు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది అడగాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనే క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. చాలామంది అర్థం కాదు. ఇప్పుడు చావు దగ్గరికి వెళ్ళినప్పుడు బాగున్నారా అండి అంటారు కొంతమంది. ఏమంటారండి? ఎక్కడికి వచ్చారు వాళ్ళు అంటే వాళ్ళకి విధి విధానాలు తెలియవు. అలాగే ఈరోజు ప్రార్థనలోకి వచ్చినప్పుడు కానీ, ప్రార్థనలకు వెళ్ళినప్పుడు కానీ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని మాత్రమే మనం, ఒకవేళ మీకు ఏమైనా ప్రేమ ఉంటే ఫోన్ నెంబర్లో ఫోన్ అడగచ్చుకోవచ్చు, ఇరుగు పొరుగు కలిసి కూడా మాట్లాడుకో. ఒక్కసారి మనము ప్రార్థనలోకి వచ్చిన తర్వాత, లేదా పెళ్ళిళ్ళలోకి వెళ్ళిన తర్వాత, చావుల్లోకి వెళ్ళిన తర్వాత, నీ నోటి మాట అనేది అక్కడ సమయాన్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి సమాధానకరంగా ఏం చేయాలంట? మాట్లాడాలి. ఈరోజు చాలామంది అక్కడ ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, వీడికి ఏదో కడుపులో మంట ఉంటుంది, లేదా ఈమెకి ఏదో కడుపులో మంట ఉండేది. ఆ మంట అంతా ఎక్కడ తీరుతాడు? మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళి తీర్చుకోవచ్చుగా, అందరూ ఉండి పరువు తీయాలని, అంతేనా? అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? అవతల వ్యక్తికి కీడు చేయాలనుకుంటున్నావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే నువ్వు కీడు చేయాలనుకుంటున్నావు కాబట్టి, అందరిలో పరువు తీయాలనుకుంటున్నావు కాబట్టి, నీ నోటి మాటలు, నీ ప్రవర్తన అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇలా అదుపు లేకుండా మాట్లాడేది ఎంతమందో తెలుసా? మీరు చెప్పండి, ఇలాంటి గొడవలు మీకు ఎప్పుడు జరగలేదా? జరిగినప్పుడు అదుపు లేకుండా మాట్లాడేది ఎంతమంది? అదుపు ఉండేవాళ్ళు ఎంతమంది? అదుపు ఉండేవాళ్ళు అదుపు లేని ఒక 4 దెబ్బలు వేస్తే కలిసి ఏమైద్దండి?
కానీ ప్రియులారా, కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, అందుకే ఏ లోకంలో సామెత ఉంటుంది, 3 అంగుళాల నాలుకని స్వాధీనపరుచుకుంటే శరీరాలకు గాయాలు ఏం జరగవంట. ఇది ఒకవేళ స్వాధీనం లేకపోతే ఒళ్ళంతా ఏమవుతాయంట, గాయాల పాలవుతుంది. కాబట్టి మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి ముఖ్యముగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నీ జీవితంలో నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి, అదుపులో ఉండడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ నేను అండర్లైన్ చేయాల్సిన, చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం, సమాధానము వెదికి అది వెంటనే దొరకదంట. నీకు వెంటనే దొరికేదేంటి? నోటి మాటలు విసిరేయడం, గొడవకు దిగడం, చెడు చేయడం. కానీ సమాధానమును ఏదో కోణంలో ఎతకాలి. మనం ఎదుటోళ్ళతో కూడా గొడవ పడేటప్పుడు, మొన్న అసలు చాలా ఫన్నీ ఇష్యూ, 15 ఏళ్ల క్రితం పెళ్ళయింది ఆయనకి. నువ్వు నన్ను పెళ్ళికి పిలవలేదుగా అంటున్నాడు. ఏంటంట అంటే, ఈరోజు మనం వెతకాల్సింది ఏంటంటే, గొడవకి వెతకాలా, సమాధానానికి వెతకాలా? ఈరోజు ప్రియులారా, చాలామంది సాకులు కూడా ఎలా ఎతుకుతారంటే, ప్రార్థనకి వెళ్ళకుండా సాకులు ఎతుకుతారు. మనం ఏం చేయాలంటే, మనం వెతకాల్సింది ఏంటంటే, ప్రార్థనకి ఎలా అయినా వెళ్ళాలి అనే దానిని వెతకాలి. అంటే మనం వెతుకుతాం, కానీ వెతికేది రాంగ్ వే, రాంగ్ థింకింగ్, రాంగ్ డెసిషన్. ప్రియులారా, మీ జీవితంలో మీరు ఏ సందర్భంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మీ జీవితంలో, ఉద్యోగాలలో సమాధానమును వెతక. నా జీవితంలో నేను అది తప్పని నాకు తెలుసు, కానీ నేను మార్చుకోలేకుండా ఈరోజు తయారైపోతున్నాను అనిపిస్తూ ఉంటుంది. నేను 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా ఒక 7 కంపెనీలు మారా, ఒక 5-6 కంపెనీలు మారా. నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంపెనీలోనే వెళ్ళేటప్పుడు పెద్ద తలకాయతో గొడవ పెట్టుకుని, మనం ఎంత ఉండేవాళ్ళం, ఇంతే ఉండేవాళ్ళం. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, సమాధానాన్ని వెతికినట్లయితే నీ జీవితం అక్కడ చిగురించేది. నువ్వు దేన్ని ఎతుకుతున్నావంట? గొడవను ఎతుకుతున్నావు. నువ్వు బయటికి ఎలా వెళ్ళిపోవాలో ఎతుకుతున్నావు. అంటే ఈరోజు స్థానిక సంఘాల్లో వ్యక్తులు కూడా ఏమి వెతకాలంటే, సంఘములో ఎలా ఉండాలి, సంఘములో ఎలా విశ్వాసంలో స్థిరపడాలి, సంఘములో భక్తిగా ఎలా స్థిరపడాలి, సంఘములో నేను ఇంకెంతలాగా ఎతకాలి అనే దానిని వెతకాలి. కానీ అబ్బో వీళ్ళు పక్కన కూర్చోకూడదు, అందుకే ఈ సంఘానికి రాకూడదు, ఇలాంటివి కాదు మనం వెతకాల్సింది. అంటే నీ జీవితంలో ఎక్కడైనా నువ్వు సమాధానాన్ని వెతుకు, ఖచ్చితంగా ఆ సమాధానం నీకేం చేసిద్దంట? అభివృద్ధిని కలగజేసిద్ది, లేదా మేలులను కలగజేసిద్ది. నువ్వు వెళ్ళడం ప్రారంభించు, నీ జీవితం అంతా ప్రయాణమే సరిపోతుంది. కాబట్టి నువ్వు వెంటాడాల్సింది ఏమిటంటే సమాధానము. అయితే ఇక్కడ వెంటాడు అంటున్నాడు కదా, వెంటాడు అంటే అప్పుడు నాకు అర్థమైంది, దీనిని హీబ్రూలో ఏమని ఉంటారు, అసలు ఆ హీబ్రూలో దీని అర్థం ఏమిటి అనేది నేను చూసా. హీబ్రూలో నేను చూసినప్పుడు వెంటాడు అంటే అర్థం ఏంటంటే రా డఫ్ అంట. రా డఫ్ అంటే ఏమిటి అంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక కుక్క ఒక మనిషిని ఏం చేసిద్ది? వెంటాడింది. అంతేనా? ఎంతలాగా? ఇప్పుడు మనిషి వెళ్తున్నాను అనుకో, బో 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 అని నిలబడిద్దా? పూర్తి ఎఫెక్ట్ పెట్టిద్ది. ఎంతలా పరిగెత్తాలో అంతలా పరిగెత్తి. ఈరోజు నువ్వు కూడా మంచిని వెతకడానికి నీ సాయశక్తిలో ఏం చేయాలంట? వెంటాడు. అలాగే వెంటాడు అంటే దాని అర్థం ఏముందంటే ఎగరడం అంట. ఎగరడము అంటే ఏమిటి అంటే, మీరు గమనించినప్పుడు ఇప్పుడైతే తగ్గిపోయాయి, కానీ మా చిన్నతనంలో గ్యాస్ బెలూన్స్ అని ఉండేవి. గ్యాస్ బెలూన్స్ గ్యాస్ కొట్టిన తర్వాత వదిలితే అవి అలా ఎగురుతూ ఉండేవి. ఎక్కడ దాకా ఎగిరేవో మాకు తెలీదు, అంటే ఎంత దాకైనా ఎగిరేది. అలాగే నువ్వు సమాధానాన్ని వెతకడానికి, మంచి వెతకడానికి, నీకు మేలు జరగడానికి ఎంత దాకైనా వెళ్ళాలి. కానీ నిజంగా చూడండి, ఎంత దాకైనా మనం దేంట్లో వెళ్తాం? సమాధానానికి వెళ్తామా? గొడవకి వెళ్తాం. నువ్వు ఇలాగే చేయి, నీ ఎందాకైనా వచ్చి నేను ఏం చేస్తానంటాడు? నాశనం చేస్తానండి. అంటే ఎందాకైనా వెళ్ళాలని బైబిల్ ఏం చెప్తుంది? సమాధానానికి చెప్తుంది. కానీ మనం ఎందాకైనా దేనికి వెళ్తామంటే చాలా గొడవలకి వెళ్ళేవారిగా ఉంటూ ఉంటాం. అయితే ఇక్కడ వెంటాడు అన్న పదానికి ఇంకేం అర్థం ఇచ్చాడో తెలుసా? పీడించడం. ఏంటంట? పీడించడం. పీడించడం అంటే మీరు చెప్పండి పోనే. అప్పుల బాధ మిమ్మల్ని పీడిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? అది అసలు తలనొప్పి వచ్చేస్తుంది మీ బుర్రాల్లో. ఏం పడుతుందంట?
మీ బుర్రలో ఉండిపోయింది ఆ బాధ అంతా. అలాగే మనం కూడా ఏం చేయాలంటే సమాధానాన్ని వెతకడానికి ఒక జిడ్డు తగిలినట్టుగా మనం తగలాలి. అంటే క్రైస్తవ్యము లేదా బైబిల్ ఏం నేర్పిస్తుంది అంటే నువ్వు మంచి కోసము పీడించాలి, నువ్వు మంచి కోసము ఎగరాలి, నువ్వు మంచి కోసము వెనకపడాలి. కానీ ఈరోజు చాలామంది కూడా దేనికోసమో వెనక వెళ్తున్నారంటే గొడవలకి బాగా వెళ్ళేవారిగా ఉంటూ ఉన్నారు. నోటి మాటలను పడేసుకోవడానికి ముందు ఉంటున్నారు కానీ వీటిలో లేరు అని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఈ వెంటాడడం అనేది నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది దేనిని వెంటాడుతున్నారంటే గేహాజీని చూసినప్పుడు డబ్బును వెంటాడాడు, బట్టలను వెంటాడాడు. ఆకానును చూసినప్పుడు బంగారు కమ్మిని వెంటాడాడు. హవ్వను చూసినప్పుడు పండును వెంటాడింది. అంతేనా? కానీ ఇవన్నీ కూడా ఈ వెంటాడడం వల్ల వీళ్ళు నష్టపోయారా? నష్టపోయారు. అంటే మనము సరైన దానిని వెంటాడకపోతే మనం ఏమవుతామంట? అంటే వెంటాడడము అంటే ఫ్రెండ్షిప్ కూడా వెంటాడడమే కదా. ఈరోజు నీ జీవితంలో సరైన స్నేహితులు లేని వాళ్ళు ఉన్నా, సరైన సంఘము లేని వాళ్ళు ఉన్నా, సరైన కుటుంబము లేని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో ఏమైపోతారంటే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ప్రియులారా, మనము ఎలా వెంటాడాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. నిన్ను నువ్వు మార్చుకుని దేవుని వాక్యాన్ని వెంటాడడమే కాకుండా నీకు దేవుడు ఇంకో బాధ్యత అప్పచెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే నీ జీవితం చిన్నదయ్యా, ఈ జీవితంలో నీకు ఎక్కువ కాలం మేలు జరగదు. నీకు మేలు జరగాలంటే నీ నోటిని ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా కాచుకో. నువ్వు నోటిని కాచుకొని ఎవరి మీద నువ్వు ఏం చేసుకోవద్దంట? కీడు చేయొద్దు. కీడు చేయకుండా ఏం చేయాలంట? సమాధానమును వెంటాడు అని చెప్పాడు. వెంటాడని నీకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈరోజు మనం వెంటాడుతూ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇంకోటి చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం. 31వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. 31వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. అంటే అక్కడేమో వెంటాడమన్నాడు, ఇక్కడ ఏం చేయమన్నాడంట? పోగు చేయమని. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? అందరినీ పోగు చేస్తాం. మీ అబ్బాయి పెళ్లి రోజు జరుపుకున్నాడు అనుకోండి, అందరిని ఏం చేస్తాం? పోగు చేస్తాం. మీ ఇంట్లో గొడవ అయింది అనుకోండి, అందరినీ కూడా ఏం చేస్తాం? పోగు చేస్తాం. అయితే ఇక్కడ పోగు చేయడం దేవుడు కూడా చేయమంటున్నాడు. ఆ పోగు ఏ పోగు? దేవుని వాక్యము వినడానికి అందరినీ పోగు చేయమని. కానీ మనం దేనికి పోగు చేస్తున్నామండి? ఈరోజు మన జీవితంలో దేనిని పోగు చేస్తున్నాము అంటే వ్యర్థమైన దానిని పోగు చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు సమాధానాన్ని వెంటాడి నీ ఇళ్లలో పురుషుల్ని వదలద్దు, నీ ఇళ్లలో స్త్రీలని వదలద్దు, నీ ఇళ్లలో పిల్లలను కూడా, నీ చుట్టుపక్కల ఉన్న నీ పొరుగు వారిని కూడా వదలద్దు. అందరినీ పట్టుకుని ఏం చేయాలంట? దేవుని దగ్గరికి తావాలంట. దేవుని దగ్గరే తీసుకువచ్చి దేవుని వాక్యము వినేవారిగా వాళ్ళని స్థిరపరచాలంట. నువ్వు నిజముగా నీ జీవితంలో ఎలా ఉండాలంటే దేవుని వాక్యము కోసం సమాధానాన్ని వెంటాడుతూ అనేకులను నువ్వేం చేయాలంటే దేవుని వాక్యము వినేవారిగా వాళ్ళని పోగు చేయాలి. ఈరోజు మన జీవితం ఎలా ఉందంటే సోలో జీవితం మంది అందరిది. సోలో జీవితం అంటే మీకు అర్థమవుతుందా? నువ్వు నీ కుటుంబం ఎప్పుడు నీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఇలాంటి వ్యర్థమైన ముచ్చట్లకి పోగు చేసుకున్నాం కానీ, పనికిమాలిన విషయాలకి పోగు చేసుకుంటాం కానీ, అనవసరమైన విషయాలకి పోగు చేసుకుంటాం కానీ, ఏనాడైనా దేవుని వాక్యమును వినడానికి వాళ్ళని పోగు చేయలా. ఎందుకు పోగు చేయలేదో తెలుసా? నువ్వు కోపిష్టి కదా, నీ నోరు అదుపులేనోడి కదా. గొడవకి పోగు చేయాలంటే జనాలు వస్తారు, కానీ వాక్యాన్ని పోగు చేయాలంటే నిన్నేమడుగుతారు తెలుసా? అరే రారా వాక్యం విందు, రామ్మ వాక్యం విందు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మనం ఎందుకు జనాలను సంఘంలోకి తాళలేకపోతున్నాం అర్థమైందా? ఎందుకు తాళలేకపోతున్నామంటే మనమే వాక్యాన్ని వెంటాడట్లా,
మనమే సమాధానాన్ని వెంటాడట్లా. వెంటాడడము అంటే దానిలో ఇంకో అర్థం ఉంది. వెంటాడడం అంటే గ్రీక్లో చూసినప్పుడు, హిబ్రూలో చూసినప్పుడు ఏమంటున్నాడంటే ఉత్సాహంగా చేయడం అంట, సంతోషంగా. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? సంతోషంగా వెతకాలంట. దాన్ని ఇంకా అర్థం ఇంకా బాగా చెప్తున్నాడు హిబ్రూలో. ఏం చెప్తున్నాడు తెలుసా? భద్రము చేస్తాం కదా కొన్ని వస్తువులను ఆసక్తిగా, ఎక్కడో అక్కడ దాయాలని ఆసక్తిగా, అలాగా. అంటే ఈరోజు నిజముగా దేవుని వాక్యం పట్ల నీకే ఆసక్తి లేదు. నీ నోటిని అదుపు చేసుకునే అదుపే నీలో లేదు. నువ్వు ఉత్సాహంగా లేవు. దేనిలో? దేవుని వాక్యమును వెంటాడే విషయంలో, దేవుని వాక్య సమాధాన స్థితిలో ఉండడానికి నువ్వే లేవు. నువ్వే లేనప్పుడు నువ్వు ఇరుగు పొరుగు వారికి చెప్పావు అనుకో, వాళ్ళు ఏమంటారు? నీది నువ్వు ముందు చూసుకో. నువ్వే అన్ని పక్కల ఏముందంట? గొడవలు. కృపారావు చిట్టి వలస ఒక ఆయన ఉన్నాడు. ఒక పాట ఉంటుంది, ఏమో క్రైస్తవ సోదర నీ బతిగల జీవితము ఎలాగున్నది. ఇంటా బయట గొడవలు అంటావు, సంఘంలో ఏమంటావు? సమాధానం అంటావు. ఇంటా బయట ఏమున్నాయంట? సంఘంలో ఎక్కడికి వచ్చేస్తే ఏముందంట? అయితే నువ్వు ఎదగలేవు. ఇంటా బయట కూడా ఏముండాలంట? సమాధానం ఉండాలి. ఈరోజు సమాధానం గురించి చెప్పారంటే సంఘంలో ఉండమన్నాడేమో అని అనుకుంటూ ఉంటారు. ఏ రోజైనా కూడా మీరు మనస్ఫూర్తిగా మీ కుటుంబంలో ఉన్న సంతోషకరమైన విషయాలు సంఘంలో ఎవరితో అయినా పంచుకున్నారా? ఏమేనంటే నారాయణ గారికి చెప్పానండి అంటారు మధ్యలో ఎవరో ఒకళ్ళు. ఇక్కడ నారాయణ గారు ఒక్కలేనా సంఘం? అంటే మీరు అందరూ నారాయణ గారినే ప్రేమిస్తారు, నారాయణ గారినే దూషిస్తారు, నారాయణ గారినే పక్కన పెడతారు, నారాయణ గారినే తిడతారు. అన్నీ నారాయణ గారేనా? సంఘం అంటే నారాయణ గారు ఒక్కళ్ళే కాదు. సంఘం అంటే మన అందరము కూడా. అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మన అందరము కూడా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సహోదరి చనిపోయింది. క్రీస్తు సంఘంలో ఇంచుమించుగా నా చిన్నతనం నుంచి ఉందామె. నాకు 30 ఏళ్ళు ఉంది, ఇంచుమించుగా ఆమె ఉంది. ఆమె చనిపోతే పట్టుమని 10 మంది లేం మనం. ఎక్కడా? అక్కడ లేవు. ఈరోజు ఆ కుటుంబంలో నుంచి మనకి భోజనం పిలుపు వచ్చింది. ఎలా వెళ్తాం? చావుకే మనం వెళ్ళలేని స్థితి, ఇరుగు పొరుగు రాని స్థితి. చాలామంది అనుకోవచ్చు పొద్దున్నే ఎవరు వస్తారు అనుకోవచ్చు, పళ్ళు మానేసి ఎవరు వస్తారు అనుకోవచ్చు. కానీ నిజముగా నువ్వు వాక్యాన్ని వెంటాడేవాడివైతే దూరాభారాన్ని నువ్వు వచ్చేవాడి. నిజంగా ఒకవేళ నీ ఇంట్లో బాధ అయితే సంఘము రాకపోతే నీకు ఎలా ఉండిద్ది? కానీ ఈరోజు మనమేమో ఎలా ఉన్నామంటే అలా లేమే, అలా పురుకొలుపుకోవట్లేదే, అసలు అలా పోగు చేసుకోవట్లేదే. అక్కడ ఏం చెప్పాడంటే ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయంలో వాక్యము వినే విషయంలో పెద్దలేమి, పిల్లలేమి, పురుషులేమి, స్త్రీలేమి, పరదేశులు అంటే చుట్టుపక్కల వాళ్ళు, వేరే ఊరోళ్ళు కానీ అందరినీ మనం ఏం చేయాలంట? ఏ విషయంలో? మంచి విషయాలు. ఈరోజు ఒకళ్ళు చనిపోయారనుకో, లీడింగ్ తీసుకుని సేవకులకు చెప్పి మేమందరం కలిసి వస్తాము అని అందరూ మాట్లాడుకుంటున్నారా? మొన్న అంటున్నారంట, నాకు ఒకళ్ళు చెప్తున్నారు, ఆటో పెడతారులే వెళ్దాం అంటున్నారంట. ఏంటంట? ఆటో పెడతారులే అని. ఎవరు? చచ్చిపోయినా వచ్చి పెట్టాలి ఇంక మనకి. ఎవరు పెడతారు? సేవకుడు పెడతాడా? అంటే మన అందరము కలిసి ఒక మంచి పనిని ఎందుకు చేయలేకపోతున్నాం? మనం అందరం సంఘంలోకి కొత్త వాళ్ళని ఎందుకు నడిపించలేకపోతున్నాం? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకు ఉందంటే మనం వాక్యాన్ని వెంటాడడం లేదు కదా. వాక్యాన్ని ఒకవేళ నువ్వు వెంటాడితే సంఘంలో కొత్త వాళ్ళు కనపడతారు. నువ్వు అన్ని కార్యక్రమాల్లో సంఘమంతా కనపడిద్ది, అన్ని కార్యక్రమాల్లో కనపడదు. ఎప్పుడూ కనపడ్డోళ్ళే కనపడతారు, కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా కనపడరే. దానికి గల కారణం ఏమిటి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని వెంటాడట్లా. మరి నువ్వు దేన్ని వెంటాడుతున్నావు అంటే గేహాజీలాగా, ఆకానులాగా, హవ్వలాగా, ఇస్కరియోతులాగా వ్యర్థమైన వాటిని వెంటాడుతున్నావు. ఒకవేళ నీ జీవితంలో వ్యర్థమైన దానిని వెంటాడినట్లయితే, వ్యర్థమైన వాటికి నువ్వు పోగు చేసుకున్నట్లయితే దేవుడు నీకు మంచి అనేది చేయడు. అయితే చూడండి, మనం గమనించినప్పుడు పాత నిబంధనలో చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకులకు మంచి చేశాడు. ఎప్పుడు మంచి చేశాడు అనేది మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం.
మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే, నా మాటల మీద దృష్టి పెట్టే ప్రయత్నాన్ని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక అమ్మాయి వెళ్ళింది. ఒక ఆమె వెళ్ళి ఏమంటుందంటే, ఒక స్త్రీ వెళ్ళి వాళ్ళ యొక్క ప్రవక్తతో, అయ్యా అతను బ్రతికి ఉన్నంత కాలం ఏం చేశాడంట? నీ వెనకే తిరిగాడంట. ఎవరి వెనక? ప్రవక్త వెనక. ప్రవక్త వెనక తిరిగినప్పుడు, ఇప్పుడు ఆయన అయితే చనిపోయాడయ్యా, నాకు అప్పులున్నాయ్యా, అప్పులలో వచ్చి ఏం తీసుకెళ్ళిపోతున్నారు? నా పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. ఇతను అతని యొక్క జీవితంలో ఒకవేళ ఆస్తి వెనక పరిగెత్తుంటే ఆస్తి వచ్చేదిగా, భూములు వెనక పరిగెత్తుంటే భూమి వచ్చేదిగా. కానీ అక్కడ ప్రవక్త ఎవరి వెనక పరిగెత్తాడంట? ప్రవక్త వెనక పరిగెత్తాడంట. అంటే వాక్యం వెనక పరిగెత్తాడంట. అయితే మీకు అనిపించవచ్చు, దేవుని వైపు, ప్రార్థనల వైపు పరిగెత్తే వాళ్ళకి ఏంటి లాభం అని మీకు అనిపించవచ్చు. చాలామంది అనుకుంటారు, ఉద్యోగాలు మాని జీతాలు విడిచిపెట్టుకొని ఎందుకండి ఈ ప్రార్థనకు ఎందుకు రావాలి మేము అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తన జీవితంలో బ్రతికి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రవర్తన వెంటాడిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఏమొచ్చిందంట? అవసరం వచ్చింది, సహాయం కావాలి. అయితే ఆమె వెళ్ళి ఎవరిని అడిగింది? ప్రవక్తనని. అప్పుడు ప్రవక్త ఆ అమ్మాయికి ఎంతో మేలు చేశాడు. అంటే నువ్వు దేవుని వెనక పరిగెత్తినట్లయితే, నువ్వు వాక్యము వెనక పరిగెత్తినట్లయితే, నువ్వు స్థానిక సంఘ కార్యక్రమాలు వెనక పరిగెత్తినట్లయితే నీకెవరు మేలు చేస్తారంట? తన కుమారులను కూడా పోగొట్టుకునేది. కానీ కుమారులను ఎందుకు పొందిందో తెలుసా? తన భర్త ప్రవక్తను వెంటాడడం ద్వారా కుమారులను పొందింది. మీ జీవితంలో మీ కుటుంబాన్ని మీరు పోగొట్టుకోకూడదంటే, మీ కుటుంబము నాశనం అయిపోకూడదంటే, నీ కుటుంబానికి కీడు జరగకూడదంటే, నీ కుటుంబము దురాలోచనలకు దురాలోచనలకు దురవ్యవస్థకు గురి కాకూడదు అంటే నువ్వు దేని వెనక పరిగెత్తాలో తెలుసా? దేవుని వాక్యం. నువ్వు పరిగెత్తేదేమో లోకము వెనక. నీ కొడుకులు మరి దేవునిలో ఎలా పెరుగుతారు? నీ కూతుర్లు ఎలా పెరుగుతారు? నీ కుటుంబం ఎలా పెరిగిద్ది? నీ సమాజం ఎలా వచ్చింది? అంటే నువ్వే దేవుని వాక్యాన్ని వెంటాడవు కదా, నువ్వే వాక్యానుసారంగా నడవు కదా, మరి నువ్వు ఎలాగా అని. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ముందుగానే చెప్పేసి. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, మీ జీవితంలో దేవుని వెనక పరిగెత్తిన ఒక శిష్యుడినే దేవుడు విడిచిపెట్టలేదు. కష్టాల్లో నష్టాల్లో ఆయనను ఆదుకున్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. అయితే అదే రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ కూడా శిష్యుడే. శిష్యుడు అంటే మీకు అర్థమవుతుందా? శిష్యుడు అంటే ఏమిటంటే అనుసరించేవాడు. శిష్యుడు అంటే ఏమిటంటే వెంటాడేవాడు. శిష్యుడు అంటే ఏమిటంటే ప్రవక్త వెనక పరిగెత్తుకుని వచ్చేవాడు. మీ జీవితంలో ఏనాడైనా కూడా టైం అయిపోతుంది పరిగెత్తుకుని వెళ్ళాలని వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో అమ్మో టైం అయిపోతుంది, ఇది వాక్యానుసారమైనది కాదు అని అదరాబదరాగా పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఒకళ్ళైనా? కష్టమా? అంటే ఈరోజు మనము దీనికి అదరాబదరా మనకి రాదు, కానీ వేటికైతే, వేరే వాటికైతే అంటే మనం దేవుని ఏం చేసినట్టు ఇక్కడ అది తెలుసు, మళ్ళా అది మనం చెప్తాం, కానీ వెంటాడడం మాత్రం చేయం. అంటే మనకి శ్రద్ధ లేదు. వెంటాడాలి అంటే ఏముండాలంట? శ్రద్ధ ఉండాలి. అంటే ధనం మీద ఉండే శ్రద్ధ భక్తి మీద లేదు. కొట్లాట్లో ఉండే శ్రద్ధ సమాధాన పడే విషయంలో లేదు. సినిమాలకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి ఎంతో గుంపు కట్టుకుని వెళ్తాం కదా, సెలవులు పెట్టుకుని, మరి దానికి వెళ్ళే శ్రద్ధ, సంఘ కార్యక్రమాలకి వెళ్ళే శ్రద్ధ మనకి లేదు. మరి ఇలాగా నువ్వు వ్యర్థమైన వాటిని వెంటాడినట్లయితే, వ్యర్థమైన దానిని వెంటాడితే ఏమొస్తుంది? వ్యర్థమైనవే వస్తాయి. ఈరోజు మీకు ఒక విషయం చెప్తా.
ఒక వేటగాడంట వేటాడుతూ వేటాడుతూ దూరంగా ఒక జింకను చూశాడంట. జింక చూసి వేటాడడం మొదలుపెట్టాడు. వేటాడగా వేటాడగా జింకని వేటాడి పొందాడంట. పట్టుకున్న తర్వాత అర్థమైందంట అది నక్క అని. ఏమర్థమైందంట? నక్కను వేటాడితే నక్క ఏం చేసిద్ది? ఈయన్ని కొరికిద్ది. ఈడు దాన్ని చంపి దాన్ని తిందాం అనుకున్నాడు. కానీ జింక అనుకుని దేన్ని వెంటాడాడు? నక్కన. అలాగే మీకు మేలు జరగాలని మీరేం చేస్తారు? మీరంటే మళ్ళీ గొడవ ఇద్దాం. మనం ఏం చేస్తామంటే మేలు జరగాలని ఉద్యోగాని కోసం ప్రయాసపడతాం. అసలు సెలవులు ఉండవు తెలుసా? కొంతమంది ఉద్యోగాల్లో సెలవు పెట్టమంటే అమ్మో మా మేడం గారు ఊరుకోరు, మా సార్ అసలు సెలవే ఇవ్వరండి, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు. 90 వేయకపోతే ఆలస్యంగా వెళ్ళామంటే జీతం కట్టని. అసలు ఎంతో ఒక చిన్న పిల్లోడికి పౌడర్ కూడా నాకు అర్థం కాదు, ఎందుకు ముఖం మీద కనపడిద్దా అని అనుకుంటూ ఉంటా. చక్కగా అద్దుకొని పౌడర్ కనపడిద్ది, ఫెయిర్ అండ్ లవ్లీ కనపడిద్ది, ఆ స్ప్రే వాసన వచ్చిద్ది. పనికి ఎంతో బుద్ధిమంతుడిగా వెళ్ళిపోతాం. నిజంగా అంత బుద్ధిమంతుడుగా సమయానికి ప్రార్థనలో కూర్చుంటాం మనం? ఆలోచన చేయండి. అంటే మనం ఏమనుకుంటామంటే జింక అనుకుని పరిగెడుతున్నాం దేననక, ఏదో లాభం జరిగింది, కడుపు నింపుకుందాం అని వేటగాళ్ళలాగా. వేటాడిన తర్వాత కొంతకాలం తర్వాత ఏమర్థమైందో తెలుసా? ఇంతకాలం ఇంత క్రమశిక్షణగా వెళ్ళానే, ఇంత ఉద్యోగం చేశానే, ఇది జింక కాదు, ఇదేంటంట అన్నాక. జింక ఏదంటే దేవుని యొక్క వాక్యం. అందుకే దేవా నీ దివ్య వాక్యం, దేవా నీ దివ్య వాక్యం. ఈరోజు పాట మనం అనుకుంటూ ఉంటాము, ఏదో నిద్రమత్తులో వచ్చి పాడుతూ ఉంటాం, కానీ ఆ పాటలో ఉన్న భావాన్ని మనం చూడాలి. అందుకే చెప్తూ ఉంటాడు రెండో పాఠం, నీ వాక్యమే నన్ను ఏం చేసిద్దంట. అంటే ఒక వ్యక్తిని ఎదుగుదలలోకి తీసుకొచ్చేది ఏంటంట? వాక్యం. అంటే ఇది జింక అనుకుందాం, కానీ మనం పోరాడేది దేనికోసం? నక్క కోసం. కానీ దాన్ని ఏమనుకుని వెంటాడుతున్నాం అంటే వ్యర్థమైన దాని మీద దృష్టి పెట్టి వ్యర్థమైన దానికోసం పరిగెత్తు మనం నష్టపోతాం. కాబట్టి ప్రియులారా, మీరు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉండవచ్చు, మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలోకి వెళ్ళి చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఒక సహోదరులు వచ్చారు, సుల్లూరుపేట అంట, నెల్లూరు దాటిన తర్వాత చెన్నైకి యువతల అన్ని కిలోమీటర్ల నుంచి వచ్చి 100 మందికి దుప్పట్లు, 100 చీరలు, 100 పంచులు ఇచ్చారు. అనిల్ మీ సంఘంలో కూడా ఇద్దామా, నువ్వు తీసుకుంటావు అన్నాడు. మా సంఘస్థులకి ఎవ్వరికి ఏం కాల, మీరేమేమో మాకు ఇవ్వక్కర్లే అని చెప్పా. అంత దూరం నుంచి ఎవరి కోసం వచ్చాడంట? విజయవాడలో ఉన్న బాధ్యతల కోసం. ఏంటి అవసరం? ఆయన ఏ ఉద్యోగం తెలుసా? ఏఈ, ఎలక్ట్రికల్ ఏఈ. అంత గొప్ప ఉద్యోగాన్ని విడిచిపెట్టి సెలవు పెట్టి మేలు చేయాలని వెంటాడుకుంటూ వచ్చాడు. గొప్పోళ్ళు ఎందుకు అయ్యారో తెలుసా? దేవునిని వెంటాడడం ద్వారా. మనం ఎందుకు గొప్పోళ్ళం కాలేకపోతున్నాం తెలుసా? దేవుణ్ణి వెంటాడకపోవడం వల్లే. వాళ్ళు వెంటాడడం ద్వారా ఏమయ్యారు? గొప్పోళ్ళు. మనం ఎందుకు కాలేకపోతున్నామంటే వెంటాడకపోవడం వల్లే మనము గొప్పోళ్ళు. కానీ మనం కూడా అంటూ ఉంటాం, ఎంత ప్రయాసపడ్డాం తెలుసా? నా రెక్కల కష్టంతో ఇల్లు కట్టుకున్నా, నా రెక్కల కష్టంతో భార్య లేకపోయినా భర్త లేకపోయినా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేశాను అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, మీరు దేవుని వాక్యాన్ని వెంటాడి చూడండి. అందుకే చెప్తూ ఉంటాడు అన్నమాట, నీటి కాలువన ఏమైందంట మొక్క, దానికి ఎవరు ఎరువు వేస్తారు, ఎవరు నీళ్లు పోస్తారు, ఎవరు కంచె వేస్తారు, ఎవరు వేయక్కర్లా. నువ్వు దేవుని వాక్యాన్ని వెంటాడు. ఒక చెట్టు కాలువని వెంటాడితే ఆటోమేటిక్గా పెరిగింది. ఇక్కడ మీకు వెంటాడడము అంటే మనం ఎందుకు వెంటాడలేకపోతున్నాం? మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీరు ఎప్పుడైనా ఒక మోన్సపు సంచిని నల్ల సంచిలో వేసుకుని తీసుకెళ్తూ ఉంటారు కదా, కుక్క చూసింది. ఇప్పుడు ఏం చేసిద్ది? అది ఆలోచన చేసి చెప్పండి, ఏం చేసిద్ది? వెంటాడేద్ది. ఆలోచించినా వెంటాడిద్ది. మళ్ళీ ఆగిపోయారండి మీరు. ఆలోచన చేసి చెప్పినా వెంటాడిద్ది, ఆలోచన చెప్పకపోయినా ఎందుకు వెంటాడిద్ది? ఎందుకని? మాంసంలో ఏముందని? అంటే దాని రుచి ఎవరికి తెలుసు? ఈరోజు దేవుని వాక్యాన్ని ఎందుకు వెంటాడలేకపోతున్నామో తెలుసా? ఎందుకు సమాధానాన్ని వెంటాడలేకపోతున్నామో తెలుసా? దాని రుచి మనకి తెలియలే. ఇంకా తెలిస్తే ఖచ్చితంగా వెంటాడతాం. నిజంగా చికెన్ రుచి మనకు తెలుసు కాబట్టి వెంటాడుతూ ఉంటాం. తెలియకపోతే ఇప్పుడు నాకు మీరు ఎంత బాగా వండి పెట్టినా నేనేమంట, వద్దులేండి బ్రదర్, బాగా వండే బ్రదర్ అంటది ఒక ఆమె, అయినా నేను తిన్నాము అంటే రుచి తెలిస్తే మానుకోలేము. రుచి తెలియదు అంటే ఈరోజు దేవుని యొక్క వాక్యము, దానిలో ఉండే రుచిని, దానిలో ఉండే మేలుని, సమాధానాన్ని వెంటాడితే నీకెందుకు వెంటాడతావంటే అది బాగుంది, అది గొప్పది, అది తింటే నాకు ఆరోగ్యం, అది తింటే నాకు మంచిది అని అనుకుంటే వెంటాడగలవు.
అలాగే దేవుని వాక్యము కూడా అది గొప్పది, అది విలువైనది, అది మంచిది అని నువ్వు అనుకుంటేనే దాన్ని ఏం చేయగలవంట. కానీ ఈరోజు నీ జీవితంలో దేవుని వెంటాడడం లేదు అంటే దేవుని వాక్యం ఎలాంటిదని నీ మదిలో ఉంచుకున్నావు, అది గొప్పది కాదని, అది నీకు అవసరమే లేదని, అంతే. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో దేవుని వాక్యమును వెంటాడే క్రైస్తవులుగా మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉన్నదని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. మీరు గమనించండి, చేపలు పట్టినప్పుడు కూడా ఎర వేస్తాం. ఎర ఎంత ఉండిద్ది? ఇంత ఉండిద్ది. ఆ చిన్న ఎర కోసం పెద్ద చేప వచ్చింది. ఎప్పుడైనా ఎర ఉందంత చేప ఎరని తినిద్దా? కానీ పెద్ద చేప ఎంత ఎర కోసం ఆశపడిందంట అంటే ఇంత చిన్న ఎర కోసమే అంత పెద్ద చేప ఆశపడుతుంది. ఇంత పెద్ద దీవెనల కోసము దేవుణ్ణి నువ్వేం చేయలేకపోతున్నావంట, వెంటాడలేకపోతున్నావు. అంటే చిన్న ఎరలో ఉన్న టేస్ట్ని చేప తెలుసుకుంది, చిన్న మాంసం ముక్కలో ఉన్న టేస్ట్ని కుక్క తెలుసుకుంది, కానీ దేవుని యొక్క రుచిని మనము ఇంకా, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇంకా తెలుసుకోలేకపోయాం. కాబట్టి ప్రియులారా, నేను మీకేం చెప్తున్నాను అంటే దేవుని వాక్యమును, దానిలో ఉండే మేలును, దానిలో ఉండే రుచిని మీరు తెలుసుకుంటే మీరు వద్దన్న ప్రార్థనలో కూర్చుంటారు. అన్న దేవుడి రుచి తెలుసు కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? సమస్య వచ్చినప్పుడు అలా ఉండాలి. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని వెంటాడే వాళ్ళకే కానీ, వాక్యానుసారంగా జీవించే వెంటాడే వాళ్ళకి కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏం చేశాడంటే నిరంతరం మేలు చేశాడు. ఈ 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో శిష్యులందరూ కూడా ఒక చోట వాక్యం వింటున్నారు. చూడండి, చదివితే మీకు ఇంకా బాగా అర్థమైద్దేమో. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇక్కడ ప్రవక్త ఎవరంట? ఎలీషా దగ్గర వాక్యము నేర్చుకోవడానికి ఆయనను వెంటాడే వాళ్ళు ఎంతమంది అంట? అనేకులు. ఇలా వెంటాడగా ఈ శిష్యులకు ఏమర్థమైందో తెలుసా? అక్కడ చెప్తూ ఉన్నారు, వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుగ్గా ఉందని ఎవరు చెప్పారంట? అందరూ కలజోళ్ళు ఉన్నాయా? బాగానే కనపడుతున్నాయా? ఒకసారి మళ్ళా చూడండి, ఎవరు చెప్పారు? వెంటాడే వాళ్ళు చెప్పారా? ప్రవక్త చెప్పాడా? ఏంటో అందరూ చెప్పలేకపోతున్నారే. వెంటాడే వాళ్ళే చెప్పారా? అంటే వాక్యం నేర్చుకునే వాళ్ళే చెప్పారా? నేర్చుకునే వాళ్ళు చెప్పారంటారా? నేర్చుకునే వాళ్ళు వాళ్ళున్న స్థితిగతులను వాళ్ళు ఏం చేస్తారంట? బాగా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు, చాలా బాగా ఉంచుకుంటారు, చాలా సౌకర్యాలు కల్పించుకుంటారు. అంతేనా? సౌకర్యాలు కల్పించాల్సిన అవసరము ప్రవక్తకుందా, శిష్యులకుందా? ఇక్కడ మీరు అక్కడ చూడండి, వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మన అందరం వాక్యం వింటున్నాం కదా, అక్కడ మనకేమి ప్లేసు లేదు, చాలా ఇరుగ్గా ఉందయ్యా. కాబట్టి ఏం చేద్దాం అంటే మన అందరం కూడా యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోయి చెట్టు కొమ్మలు నరుక్కుని అక్కడే స్థలంలో ఏం చేద్దామండి, గుడారాలు డేరా వేసుకుందామయ్యా అని సలహా ఎవరిస్తున్నారండి? సేవకుడు చెప్తున్నాడా? ఇరుకైపోయింది, కుర్చీలు లేవు, మైక్ పనిచేయట్లా, గుడ్డలు ఉతకట్లా, కుర్చీలు నల్లగా ఉంటున్నాయి, నీళ్లు ఉండట్లా అని సేవకుడు చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నారంట? శిష్యులు ఎందుకు చెప్పగలిగారంటే ప్రవక్త వాక్యము విలువైనది, ప్రవక్త పని చెప్పడము, పరిస్థితులు కల్పించడం మా పని అని వాళ్ళు తెలుసుకున్నారు. అంటే సంఘము యొక్క శ్రేయస్సు కోరే వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యం నేర్చుకున్న వాళ్ళు మాత్రమే శ్రేయస్సు కోరగలరు. అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే పరిస్థితులు బాగు చేయాల్సిన అవసరం సేవకుడు కంటే ఎక్కువ ఎవరి మీద ఉందో తెలుసా? సంఘం మీద ఎక్కువ ఉంది. అంటే మీరు కూర్చోవడానికి, మీరు వెళ్ళడానికి, మీరు తాగడానికి, ఇవన్నీ కూడా మీకు సమకూర్చాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. కానీ సేవకుడిది కాదు. సేవకుడు ఏంటంటే వాక్యము బోధించేవాడు. శిష్యుడు ఎవరు? నేర్చుకునేవాడు ఏం చేయాలా? నేను బాగా కూర్చోవడానికి కుర్చీ కావాలి, నేను చల్లగా ఉండడానికి ఫ్యాన్ కావాలి, నేను ప్రశాంతంగా ఉండడానికి మంచి వాతావరణం కావాలని ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళే భక్తులు అవుతారు. ఈరోజు ఎక్కడైతే స్థానిక సంఘము బాగా యాక్టివ్గా ఉండిద్దో వాళ్ళు మంచి క్రైస్తవులు. ఎక్కడైతే సేవకుడు మాత్రమే యాక్టివ్గా ఉంటారో స్థానిక సంఘంలో భక్తులు ఎవరు లేనట్టని దేవుని వాక్యం అయితే చెప్తుంది. అని అక్కడ చెప్తుంది, నేను కాదు. ఎవరు చెప్తున్నారు? అక్కడ చెప్తుంది అది. అయితే ప్రియులారా, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మీ అందరికీ తెలుసు, నరకడానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ పిడి ఏమైపోయిందంట? నదిలో పడిపోయింది.
అయితే ఇక్కడ మీరు గమనించండి, 3 వచనాలు తీసాం. 3 వచనాల్లో శిష్యులు 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 అని ఉంది. శిష్యులు అంటే ఏమిటి? వెంటాడేవాడు, లేదా అనుసరించేవాడు, లేదా ప్రవక్త అనక పరిగెత్తేవాడు. పరిగెత్తేవాడిని ఎక్కడా కూడా ప్రవక్తలో నష్టపడనిలా. అలాగే నేను చెప్తున్నాను, సంఘానికి సంఘ కార్యక్రమాల కోసం ప్రయాసపడే వాళ్ళు ఎవరి ప్రయాసను దేవుడు ఏం చేయడంట? వ్యర్థం చేయడు. మిమ్మల్ని మరింతగా అభివృద్ధిపరుస్తారు. ఎవరు మాత్రమే పరిగెడతారో తెలుసా? వాక్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు, వాక్యం యొక్క రుచిని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే పరిగెడతారు. అందరూ పరిగెత్తడానికి అవకాశం కూడా లేదు. ఈరోజు చూస్తూ ఉంటాం, ఒక్కోసారి కొన్ని కుర్చీల్లో కొత్త వాళ్ళు కనపడుతూ ఉంటారు, తర్వాత చూస్తే ఉండరు. అంటే పాపం ఏదో వచ్చి ఒక రోజు కూర్చుంటారు, 2 రోజులు కూర్చుంటారు, 4 నెలలు కూర్చుంటారు, 6వ నెల దాకా రాలేరు. మీరు ఎప్పుడైనా గమనించండి, అంటే 6వ నెల దాకా రాగలిగారంటే వాళ్ళు ఏం చేసినట్లంటే వాళ్ళ ఆసక్తిని పరిగెత్తడానికి దేవుని కోసమే వచ్చినట్టు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే మీ జీవితంలో మీరు దేవుని వాక్యాన్ని వెంటాడండి. మీ జీవితంలో దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపించండి. వెంటాడడం అంటేనే అర్థం ఏంటో తెలుసా? శ్రద్ధ చూపించడం, పరిగెత్తడం, అనుసరించడం, వేధించడం అంట. అంటే దేవుని వాక్యానుసారంగా జీవించే విధముగా నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంట? వేధించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? భార్యను వేధిస్తూ ఉంటారు కొంతమంది, నాకు నచ్చింది ఉండట్లా అని. చాలామంది ఉంటూ ఉంటారు, ఇరుగు పొరుగులకు చెప్పుకుంటారు తెలుసా అలాంటి వాళ్ళు. కొంతమంది భార్యలు కూడా చెప్పుకుంటారు, ఏమని? ఆ భర్త ఇలాంటోడు ఇలాంటోడు ఇలాంటాడు అంటే వేధించుకుని తింటూ ఉంటారు. కానీ మనం వేధించుకోవాల్సింది ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకోగలుగుతామో అప్పుడు వాళ్ళు మారడానికి ఎక్కువగా. అందుకే ఈ వాక్యానికి సిమిలర్గా, పోలికగా ఒక వాక్యం చెప్తూ ఉంటాడు అనమాట. భార్యలు మీ ప్రవర్తనను మార్చుకుని మీరు ప్రార్థన చేసినట్లయితే మీ భర్తలు కూడా ఏమవుతారంట? రాబట్టగలుగుతారు. అంటే మన భర్తలు రాలేకపోతున్నారు, మన భార్యలు రాలేకపోతున్నారు, మన కుటుంబం రాలేకపోతుంది అంటే దాంట్లో డిఫాల్ట్ ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని వెంటాడట్లేదుగా. చాలామంది అనుకుంటారు, నేను వస్తున్నా అండి మా కుటుంబం తరపున. అంటే నువ్వు వస్తే పెళ్ళికెళ్ళు, మీ కుటుంబం తరపున ఈడు చదివించు, గిఫ్ట్ మీ ఇంట్లో అందరూ వాడుకుంటారు. కానీ నువ్వు ఒక్కడే పరలోకంలోకి వెళ్తావు, కానీ నీ కుటుంబానికి అవకాశం లేదు. అదేంటి, అక్కడికి వెళ్ళాక నేను ఎంతో ఖర్చు పెట్టా, మొన్న వరదల్లో కూడా బియ్యం బస్తాలు వేసా అందరికీ అంటే నువ్వు వేసినా నువ్వే, నీ కుటుంబము పరలోకంలో వాళ్ళకి లేదు. ఎందుకంటే వెంటాడినోడికే ఏముందంట? బహుమానం ఉంది. కాబట్టి ప్రియులారా, ఇంకో విషయం మీకు ఏం చెప్తున్నానంటే, వెంటాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వెంటాడితేనే, నువ్వు చూసుకుని వెంటాడితేనే నీ కుటుంబం నీతో పాటు ఉండిద్ది. నీ కుటుంబము నీతో లేదు అంటే నువ్వు అనుకుంటావేమో నువ్వు భక్తిపరురాలివని. నువ్వు భక్తిపరుడివి కూడా కాలేవు. ఎందుకంటే నువ్వు బాగా వెంటాడితే నిన్ను చూసి నీ కుటుంబం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. కాబట్టి ఆ విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను అంటే, మన చిన్న జీవితంలో మనము నోటిని, మన మనసును అదుపులో పెట్టుకుని కాచుకుని మనం ఏం చేయాలంటే ఆ సమాధానమును వెదికేవారిగా ఉండాలి. ఎప్పుడైతే వెదకడం ప్రారంభిస్తామో, వెదుకులాట, మనము వాక్యానుసారమైన వెదుకులాట, వాక్య సంబంధమైన వెదుకులాటలో మనం ముందుకి పరిగెత్తేవారిగా, ప్రయాసపడేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు ఎలా ఉంటున్నాయి అనేది మీరు చూసుకోండి. మీరు అలాగే గమనించినట్లయితే 1వ రాజులు మీరు తీయక్కర్లేదు కానీ 17-19లో కూడా అక్కడ ఒక విధవ స్త్రీకి ఏం చేస్తాడంటే ప్రవక్త కొంచెము నూనె కొంచెము పిండిస్తాడు. ఆ కథ తెలుసా మీకు? ఆ చరిత్ర అంటే ఆమె ఒక విధవ ఎవరిని వెంబడించింది? కానీ ప్రవక్తను అంటే వెంబడించిన వాళ్ళని ఎక్కడా కూడా దేవుడు ఏం చేయలేదు తెలుసా? ఈరోజు మీరు గమనించండి, మేము కూడా కుర్రోళ్ళు వెనక తిరిగే పిల్లలు ఉంటారు. కొంతకాలం తర్వాత వాడుకుని కుర్రోళ్ళని ఏం చేస్తారు? వదిలేస్తారు. తర్వాత రాజకీయాల్లో తిరిగే యవనస్తులు ఉంటారు. అప్పుడు కర్ర తిప్పావు, కత్తి తిప్పావు, కొంతకాలం తర్వాత వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేస్తారు? రాజకీయ నాయకులు అవసరం వరకు వాడుకుని వదిలేస్తూ ఉంటారు. ఎక్కడైనా మీ జీవితంలో మనిషి వెనక తిరగండి, మనిషి వాడుకుని పడేస్తాడు. కానీ మీరు దేవునిని వెంటాడండి, దేవుని వాక్యాన్ని వెంటాడండి. నువ్వు ఎంతలాగా వెంటాడుతావో నిన్ను అంత గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళేది. ఈరోజు మనం ఎందుకు వెంటాడుతామంటే రాజకీయ నాయకుల్ని ఏదైనా మేలు చేస్తారేమో, మనం కొంచెం క్లోజ్గా ఉంటే అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎంతకాలం చేయగలుగుతారు? ఎవరు చేయలేరు. ఈరోజు శాశ్వతమైన అధికారం కలిగిన వాడు, శాశ్వతంగా మనల్ని దీవించగలిగిన వాడు, శాశ్వతమైన ప్రేమ చూపగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఒకడే. మొన్న ఒక చిన్న సందర్భం జరిగింది. మేము ఒక చిన్న కార్యక్రమం వెళ్ళాం. నా పక్కన ఉన్న ఒక అతన్ని పొద్దున్నే టిఫిన్ తింటావా అని ఆయన్ని పిలిచారు.
ఆయన పక్కన మేము అందరం ఉన్నాం. మమ్మల్ని ఏం పిలవలా. నేను బాధపడ్డా, ఏంటి ఆయనకు ఒక న్యాయం నాకు న్యాయమా అనుకున్నా. నేను ఒకరితో చర్చించా, ఇలా చేశారు ఏంటి ప్రజలు దీనిలో అర్థం అంటే, అదేం కాదు, ఆయన పిలిస్తే బిల్లు ఆయన కడతాడు, నిన్ను పిలిస్తే నువ్వు కట్టవుగా అన్నారు. అంటే పిలిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు ఉంటాయి. అంటే ఎంత జ్ఞానం ఉపయోగిస్తాం కొన్ని చోట్ల. అయితే మనం ఎక్కడ జ్ఞానం ఉపయోగించాం? దేవుని విషయంలో ఉపయోగించాం. కానీ రాంగ్ వే ఉన్న వాటన్నిటికీ ఎంతో జ్ఞానం ఉపయోగిస్తాం, రైట్ వేకి ఎక్కడా కూడా జ్ఞానమే ఉపయోగించాం. కాబట్టి మీ జీవితంలో మీరు దేనికి వెనక పరిగెత్తాలి, దేనిని పీడించాలి, దేనిని అనుసరించాలి అంటే దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. అయితే చూడండి, రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి పాత నిబంధనలో చెప్పారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నువ్వు పాత నిబంధనలో చూపిస్తున్నావు ఏంటి అన్నాడు. సరే, కొత్త నిబంధనలో కూడా చూపించాలి అన్నీ. అందుకే సమాధానం అక్కడే కాదు, కొత్త నిబంధనలో కూడా ఉంది. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటితే ఆసక్తితో అనుసరించం. ఈరోజు ఒకరికి ఒకరు సహకరించుకో. ఎందుకో తెలుసా? మనం సహకరిస్తే వాళ్ళు ఎక్కడ గొప్ప వాళ్ళు అయిపోతారని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సమాధానముగా ఉండి మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరస్పర క్షేమాభివృద్ధి కోసం. ఈరోజు కొన్ని స్థానిక సంఘాల్లో సేవకులు ఎలాగ ఉంటారంటే, వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి, మనం వెళ్ళడం అవసరమా, మనం వెళ్ళకూడదు పిలిచినా అనే గట్టిగా తీర్మానం చేసుకుంటారు. ఎందుకంటే వెళితే వాళ్ళకి పని చేయాలని. కొంతమంది మనం కూడా సంఘాల్లో కూడా కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే, క్షేమాభివృద్ధికరంగా ఉండాలంట. మనం సమాధానంగా ఉన్నామంటే అక్కడ క్షేమం కలగాలి. ఈరోజు నువ్వు ఒక ప్రార్థనకు వెళ్తావు, మనము ఏ పనైనా చేస్తాము. అక్కడ పని చేస్తే ఏం కలిగిద్ది? క్షేమం కలిగిద్ది. కానీ మనం పని అంటే మనము ఏ చోటుకి వెళ్ళినా సమాధానంగా ఉండాలి. మనము ఏ చోటుకి వెళ్ళినా మన వల్ల అవతల వాళ్ళకి ఏం కలగాలంట? మేలు కలగాలి. కానీ కొంతమంది జీవితాల్లో అవతల వాళ్ళకి అన్యాయం చేయడానికి పరిగెత్తే నోరులు ఉన్నాయి, అవతల వాళ్ళకి కీడు చేయడానికి మాట్లాడే నోరులు ఉన్నాయి, అవతల వాళ్ళకి కీడు చేసే చేతులు ఉన్నాయి. కానీ క్రైస్తవ చేతులే కానీ, మాటలే కానీ, ప్రవర్తనే కానీ దేనికోసం వెంటాడాలంటే కీడు కోసం కాదు. చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళు నాకు నచ్చలా, వాళ్ళని ఏదో ఒకటి చేయాలని చాలామందితో పంచాయతీలు పెట్టేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు లేరా? ఉంటూ ఉంటారు. కానీ అంతలాగా నువ్వు ఎప్పుడైనా సువార్తను ఇంటింటో ప్రకటించావా? ప్రకటించమే. అది ఎక్కడ లేదే, అది ఎక్కడ జరగదే. అంటే మనం ఎప్పుడు కూడా రాంగ్ వేలోనే వెళ్తూ ఉంటాం. ఈ రాంగ్ వే చూస్తూ ఉంటే మనలో ఎప్పుడు హవ్వే కనబడుతూ ఉంటుంది. హవ్వే ఎగ్జాంపుల్ చెప్పకూడదు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు మనలో హవ్వే. ఆ చూసింది ప్రతీదీ మంచిదే అనుకుంటాం. ఆడు పడిపోతానే నేను గొప్పోడు అవుతావు అనుకుంటాం. ఆడు పడిపోతే నువ్వు ఎందుకు గొప్పడు అవుతావు? నీలో గొప్ప లక్షణాలు ఉంటే నువ్వు గొప్పడు అవుతావు. ఈరోజు సేవకుల్లో కూడా, సంఘాల్లో కూడా ఎలాగ ఉంటుందంటే, ఆడు బాగా చెప్తున్నాడు, ఆడి మీద ఏదో బురద చల్లాలి, ఆడికి సహకరించకూడదు, వాళ్ళ సంఘాలను పాడు చేయాలనుకుంటూ ఉంటారు. అలాంటి సేవకులు కూడా ఉన్నారు. అయితే అందుకే నేను చెప్తూ ఉంటా, ఏ సేవకుని పిలిస్తే సంఘానికి క్షేమాభివృద్ధో అది నాకు తెలుసు, అది నేను పిలుస్తా. అవకాశం నాకు ఇవ్వండి, పేర్లు మీరు చెప్పకండి అంట. ఎందుకు అంటే బయట జరిగే రాజకీయాలు మీకు తెలుసా? తెలియదు కదా. బయట జరిగే నాశనాలు మీకు తెలుసా? మీకు తెలియదు కదా. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఏ వ్యక్తి వాక్యము వస్తే మనల్ని సమాధానపరుస్తాడు, ఏ వ్యక్తి వస్తే మనల్ని క్షేమంలోకి నడిపిస్తాడు, అలాంటి వ్యక్తులను మనం పిలుచుకోవాలి. అంటే మనం అలాగ ఉండాలి. అలాంటి వాళ్ళని మనం ఏం చేసుకోవాలంట? ఆహ్వానించుకోవాలి. ఇప్పుడు ఒక చూడండి, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కదా, ఒక చిన్న బాటిల్లో వేస్తారు, ఇలా స్ప్రే కొట్టుకుంటాం కదా. అంటే సుగంధ ద్రవ్యాలను పట్టుకుని స్ప్రే కొట్టుకుంటే మన శరీరం కూడా ఏమవుతుంది? ఒకడు ఏం చేశాడంటే, దొంగోడు ఒక బురదను పూసి ఒక చెడు వాసన వచ్చే కెమికల్ కలిపి అమ్మాడు. అది మనం తెలియ కొనేసి తెచ్చేసుకుని కొట్టేసుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు స్ప్రేనేగా, ఇప్పుడు కొనింది మనమే, మన డబ్బులే. కానీ అంటే తెలుసుకోవాలి ముందు. ఈరోజు మన జీవితంలో మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. మనము మన జీవితంలో తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళావంటే సమాధానంగా ఉండు, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళావంటే క్షేమమే చేయి. నీ దగ్గరకు కూడా ఎవరిని పిలుచుకో? అలాంటి వాళ్ళనే పిలుచుకో అని చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను సేవకులను, విశ్వాసుల గురించి నేను చెప్పట్లా, కానీ ఎవరైనా కూడా నీ నోటి మాటలు ఎలా ఉండాలంట? ఇప్పుడు మొన్న మీకు తెలీదు, ఒక విశ్వాసి కోసం ఇద్దరు సేవకులు కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారో తెలుసా? ఆ విశ్వాసి బాగా సౌండ్ పార్టీ అయితే మనకేంటండి అంటున్నారేమో.
అంటే మీకు తెలియదేమో, విశ్వాసులు ధారాళంగా ఇస్తూ ఉంటారు. విశ్వాసులు ఏం చేస్తారంట? కాబట్టి ఆ సేవకుడు ఏమనుకుంటున్నాడు, ఈ సేవకుడు తీసుకెళ్ళిపోతున్నాడని ఆ సేవకుడు గోల, ఆ సేవకుడు ఈ సేవకుడు కొట్టుకుంటున్నారు. దేనికోసం అంట? విశ్వాసం. అంటే కొంతమంది, చాలామంది సేవకులు మరి సంఘాల్లో చొరబడి విశ్వాసులను సేవకులను ఏం చేస్తారంటే విడగొడుతూ ఉంటారు. అంటే ఏ సేవకుడైనా ఏ వ్యక్తి అయినా కూడా సంఘాల్లో ఎలా ఉండాలంటే రిలేషన్ పెంచే వాళ్ళగా ఉండాలి, కానీ రిలేషన్ తీసేసే వాళ్ళగా ఉండకూడదు. ఎక్కడైనా కూడా నువ్వు ఒక కుటుంబం, ఒక ఆడపిల్ల ఉందనుకోండి, మనం బాగా పెంచామనుకోండి, ఆ పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిన తర్వాత కొడుకుని అతని ఒకే దగ్గర ఉంచింది. ఎలాంటి ఇబ్బందులు పడినా క్షేమాన్ని కలగజేయాలి. అంటే మన అడుగు, అంటే కొంతమంది అంటారు అడుగు పెట్టిందంటే నాశనం అండి అంటారు. అలాంటి పదాలు ఎప్పుడైనా విన్నారా? వినడమే కాదు, ఒక్కోసారి అని కూడా ఉంటాం. ఏమంటారు? ఈరోజు మన అడుగు ఎలాగ ఉండాలంటే, ఒక చోటకి వెళ్ళామంటే బా మంచోడండి, ఆడ ఎక్కడున్నా డ్యామేజ్ చేయడండి అనుకోవాలి. కానీ ఎందుకు వచ్చాడు రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అని ఎప్పుడు కూడా అనుకునే జీవితాలు మనము ఉండకూడదు. కాబట్టి ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, ఒక 4 అరుపులు అరిసామంటే, 4 గొడవలు పెట్టుకున్నామంటే గొప్పోళ్ళం అనుకుంటున్నామంటే, నీ జీవితం ఏ పాటిదంటే చిన్నది. నీకు మేలు పొందాలి అంటే ఈ చిన్న జీవితంలో నువ్వు దేన్ని వెంటాడాలంట? సమాధానాన్ని వెంటాడంటాడు. ఆ సమాధానం ఎలాగ ఉండాలంట? అవతల వాళ్ళకి క్షేమము కలిగించే విధంగా ఉండాలి. అంటే నీ అడుగు ఒక ఇంట్లో పడిందంటే వాళ్ళకి ఏం కలగాలంట? కొంతమంది ఉంటూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా, పెళ్ళైన దంపతులు ఉంటారు, పుట్టింటోళ్ళు వస్తూ ఉంటారు, ఏంటి అల్లుడు ఇంకా ఇల్లు కొనుక్కోలే అంటారు. అంటే ఇంక ఇల్లు ఏమైపోవాలా? ఏంటి అల్లుడు అలా లేవు, ఏంటి కోడల ఎలా లేవు ఉంటూ ఉంటారు. ఈ మాటలు అక్కడ మేలు కలిగిద్దా కీడు కలిగిద్దా? కీడే కలిగిద్ది. అయితే చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు 19వ వచనం, కలగజేయి వాటిని ఆసక్తితో. అంటే దేని మీద ఆసక్తి ఉండాలంట? సమాధానము కలిగించే విషయాల మీద, క్షేమాభివృద్ధి కలగజేసే విషయాల మీద. నిజముగా మన ఆసక్తి ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది? ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క జీవితాల్లో ఆసక్తి ఎక్కడ ఉంటుందంటే, సేవకులుగా మీకు కొన్ని చెప్పకూడదు, కానీ ఒక సేవకుడు ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకోండి, ఇంత బిల్డింగ్ కట్టాడంటే ఏదో చేస్తున్నాడండి. ఆసక్తి అంతా ఎక్కడండి? ఆ బిల్డింగ్. అసలు మీ ఆసక్తి ఎక్కడ ఉండాలంట? సమాధాన పడే విషయంలోనూ క్షేమము కలగజేసే విషయంలో ఆసక్తి ఉండాలి. చాలామంది విశ్వాసులే కానీ సేవకులే కానీ వాళ్ళ ఆసక్తి దేని మీద లేదంటే వాక్యము మీద లేదు, వినడానికి లేదు, జనాల్ని పోగు చేయడానికి లేదు. అయితే వచ్చిన తర్వాత చాలామంది ఆసక్తి ఎలాగ ఉంటుందంటే, కట్టుకునే చీరల దగ్గర నుంచి పట్టుకొచ్చే వస్తువుల దగ్గర నుంచి ఇరుగు పొరుగు వాటి మీద ఆసక్తి బాగా చూపిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, మీ జీవితంలో మీరు ఆసక్తిని చూపించాల్సింది ఇదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 17. నాతో పాటు చెప్పండి, కొంతమంది నిద్రపోతున్నారు. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసి వేయ గోరుచున్నారు. ఇక్కడ 2 రకాలు ఉన్నారు. ఆసక్తితో వెంటాడే వాళ్ళు ఉన్నారంట, ఆసక్తితో వెంటాడింపజేసే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట. మీ జీవితంలో ఆసక్తిగా ఎవరిని వెంబడించాలి అంటే మేలు చేసే వాళ్ళని వెంబడించాలి. ఈ జీవితంలో, మన జీవితంలో ఏదైనా మేలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడే. ఈరోజు పిల్లలకి తెలిసింది కూడా మనకు తెలియదు. పిల్లలకి తెలుసు ఎవరు ఏం కొనిస్తారని, వాళ్ళతోనే ఉంటారు, తెలుసా? పిల్లలకి తెలుసు. కాబట్టి ప్రియులారా, పిల్లలకి తెలిసిన జ్ఞానం కూడా మనకు ఉండట్లా. ఒక్కోసారి ఎవరిని వెంబడిస్తే మనకేమొస్తాయి వాళ్ళకి తెలుస్తుంది. అది ఒకసారి చూడండి, కొంతమంది అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు మూతు ముడుచుకుంటారు, ఏం బాధ ఉండదు. వచ్చేమడుగుతారు, ఏంట్రా అలా ఉన్నావు అంటే, మమ్మీ డబ్బులు ఇవ్వలేదు అంటాడు. అంటే నువ్వు ముడుచుకుని దేనికి? ఆమె అడిగిద్దని నీకు తెలుసు. అడిగినప్పుడు ఏం కావాలి? ఆ షూ కావాలో, ఆ బట్టలు కావాలో, ఆ ఫోన్ కావాలో, ఆ సైకిల్ కావాలో, ఉంటాయి కదా కొన్ని కోరికలు. అంటే ఈరోజు మనము నిజంగా ఎవరి దగ్గర ఆశించాలి అంటే దేవుని దగ్గరే ఆశించాలి. కానీ చాలామంది జీవితంలో ఎలా ఉంటున్నారంటే, ఇతరులు బాగా లబ్ధి పొందుతున్నారని వాళ్ళ దగ్గర ఆశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకి మనుషులు ఎవరు కూడా ఏం చేయలేరంట, మేలు చేయువాడు ఒక్కడునూ లేడంట. ఎక్కడా? భూమి మీద. అదేంటండి అంటే, అవును, మీరు చెప్పండి, మీ జీవితంలో సంఘ సభ్యులకు ఎప్పుడైనా మీరు మేలు చేశారా?
ఈ వాంబై కాలనీలో మీ మన సంఘ సభ్యులు కొంతమంది ఉన్నారు. ఫోన్ చేసి ఎలా ఉన్నావు, రా మా ఇంట్లో ఉండు, కొంచెం 4 ముద్దలు పెడతాను అన్న వాళ్ళు ఎక్కడ ఎవరైనా ఉన్నారా? అదే మీ చుట్టాలు మునిగిపోతే అదేంటి? ఈరోజు నిజంగా మనం ఆత్మ సంబంధమైన మనుషులు అనుకుంటున్నాం, కానీ మనం ఇంకా ఎక్కడ ఉండిపోయామండి? లోకానుసారంగా ఉండిపోయాం. అయితే ఇక్కడ సమాధానం, అక్కడ సమాధానంలో ఏమన్నాడంటే, హిబ్రూలో వెంటాడడాన్ని రా డఫ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? గ్రీక్లో డియోకో అన్నాడు. డియోకో అంటే ఏంటంటే గ్రీకులో వెంటాడు. ఆర్ యు డియోకో? నువ్వు వెంటాడుతున్నావా? సరే, ఏం వెంటాడుతున్నావు? మంచిదే. దేనిని వెంటాడుతున్నావు? మంచి వాటిని వెంటాడుతున్నావా, చెడ్డ వాటిని వెంటాడుతున్నా? నేను మొన్న మీకు చెప్పాను కదా, వాంబే కాలనీ 2 సార్లు వెళ్ళా. కొన్ని బరువులు పట్టుకెళ్ళానని మా ఫ్రెండ్ని పిలిచి, అరే మరి నీకు సిగరెట్ లేకపోతే ఉండలేవు కదా, ఎలారా, ఇక్కడ వర్షంలో ఎవరు అమ్మరు కదరా అంటే, ఏం పర్లా, నీళ్ళల్లో ఈది అవతలకి వెళ్ళి తాగొస్తాడంట. అంటే నిజంగా ఒకదానికి అలవాటు పడ్డాక డియోకో వెంటాడాలి. అది ఏ దారి చూపించినా ఏం చేయాలంట? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా ప్రభుత్వంలో కొంచెం మందు రేటు ఎక్కువ. అబ్బో, టీడీపీకి వచ్చాక తాగుదాంలే, ఈ 5 సంవత్సరాలు మానేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారా? అదేంటి మీకెలా తెలుసండి? మీరు తల ఊపుతున్నారు. అంటే ఎవరికైనా తెలుసు, ధర పెరిగినా కూడా ఏం చేద్దాం దాన్ని. నా చిన్నతనంలో 16 రూపాయలు కిలో బియ్యం, ఇప్పుడు అదే 60 రూపాయలు అయింది. నా చిన్నతనంలో చికెన్ ధర చాలా చవక, ఇప్పుడు 200, 250 దాకా వెళ్తుంది. దాన్ని మానేస్తున్నామా? రేటు పెరిగినా మానం. కానీ ఈరోజు చూడండి, కొంచెం వాక్యం ఎక్కువైంది అనుకో, బా ఎంతసేపు చెప్తాడు, ఇక్కడేం గాలి ఆడదు సావదు, ఫ్యాన్లు కొనరు, మళ్ళీ ఆ చిరాకు ఎవరి మీద? మా మీదే. అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు అంటే, మన భాషలో ఫ్యాన్లు కొనుక్కుంది ఎవరు? స్థలం కొనుక్కుంది ఎవరు? కుర్చీలు కొనుక్కుంది ఎవరు? కానీ కొనాల్సింది ఇక్కడ ఎవరు? భలే చెప్పారండి, పోతే పోయింది, కడుపు నిండిపోయింది ఈరోజు నాకు. అయితే ప్రియులారా, మన జీవితంలో మనము డియోకో వెంటాడాలి. ఎవరిని? చాలామంది ఏం చేస్తారంటే తెలుసా, పగను వెంటాడతారు. వాడిని ఏదో ఒకటి మొన్న నిజంగా జరిగినవి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక సేవకుడు చెప్తున్నాడు, నువ్వు ఆ సంఘంలో చీలొచ్చావు కదా, వచ్చినప్పుడు ఏమన్నావు తెలుసా? వాళ్ళు నాకు వద్దని వచ్చావు నువ్వు అంటున్నాడు. అంటే ఏం గుర్తు చేస్తున్నాడు అక్కడ? పగని. అంటే కానీ క్రైస్తవులు ఏం గుర్తు చేయాలి? సమాధానాన్ని గుర్తు చేయాలి, క్షేమాన్ని గుర్తు చేయాలి. ఈరోజు మీ జీవితంలో ఎప్పుడు కూడా మీకెవరో కీడు చేశారని, మీ పిల్లలకి వాళ్ళ కీడు చేయాలని మీరు ఎప్పుడు నేర్పించకూడదు. మీరు మీ జీవితంలో అన్వేషించాలి. ఇక్కడ గ్రీకులో డియోకో అన్నాడు కదా, డియోకో అంటే ఏంటో అదో తెలుసా? అన్వేషించు అంటే ఏంటి? నీకు కనపడట్లా, నీకు తెలియట్లా, కానీ దొరికేదాకా దాన్ని ఏం చేయాలంట? అన్వేషిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా, రేషన్ కార్డు తెచ్చుకోండి, తెస్తే కిలో బియ్యం బస్తా అన్నారు. మీకు రేషన్ కార్డు కనపడట్లా, తొక్కలోది కనపడట్లా, పోతే పోనీ అంటారా? ఏం చేస్తారు మీరందరూ? పరుపులు ఇసిరేస్తారు, బొంతలు ఇసిరేస్తారు, బీరువాలు ఇసిరేస్తారు. దానికి కారణమైన ఎవరైనా నువ్వంతే, నేను చెప్పించోడం ఉంచావు అంటే ఎక్కడ సీరియస్ అయిపోతాం? అంటే మనం పొందాల్సింది ఏదైనా పొందలేకపోతే మనకు ఆటోమేటిక్గా ఏం వచ్చేసిద్ది? కోపం వచ్చేసిద్ది. కాబట్టి ప్రియులా, కానీ మనం పొందాల్సిన దాన్ని వదిలేసి వ్యర్థమైన దానికోసం పోరాడుతున్నామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఇంకొక 2-3 విషయాలు తెలియజేసి నేను వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తా. చూడండి, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇంతక డియోకో అన్నా కదా, డియోకో అంటే ఏంటో తెలుసా? దానిలో ఎన్ని అర్థాలు ఉన్నాయో ఆత్రంగా వెతకాలంట. ఎలా వెతకాలంట? ఆత్రంగా. ఎప్పుడైనా మీ జీవితం ఆదివారం రావాలబ్బా, ఆదివారం ఆరాధించాలబ్బా అని ఆతృత ఉందా మనలో? మేము అనుకునేవాళ్ళం. మీ దగ్గర ఏముంది చెప్పుకోవడానికి సిగ్గుపడేది? నేను కారు మెకానిక్గా ఉన్నప్పుడు కొత్త సినిమా దాగానే నైట్ ఫోన్ గట్టిగా పట్టుకునేవాడిని, రాగానే దింపేవాడు మూవీ రూల్స్లో. అయితే అప్పుడప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంటూ ఉంటాంలే. కానీ అంటే ఏంటంటే అసలు ఆశ, ఎప్పుడు దింపుతాడు, ఆతృత. అలాంటి ఆతృత మనకు ఉంటుంది. దేనిలో? వ్యర్థమైన విషయాలు. కానీ దేవునిని ఆరాధించాలన్న దానిలో ఆతృతే ఉండదు, తీవ్రమైన ప్రయత్నమే ఉండదు. అయితే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం చేశారా, 15వ వచనం. ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా చూచుకొనుడి.
మీకు మొదటి నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అరే బాబు, నీ చిన్న జీవితం రా, నువ్వు సమాధానంగా బ్రతకరా, నువ్వు నోటి మాటలను కంట్రోల్ చేసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమమే చేయి కానీ కీడు చేయొద్దని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎందాక నీ ప్రవర్తన జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, నువ్వు వెంటాడేది జాగ్రత్త, నువ్వు వెతికేది జాగ్రత్త, నువ్వు అనుసరించేది జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే కేర్ చేస్తున్నాడు దేవుడు. మనకు చెప్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్తలు ఎవరు చెప్తారు? ప్రేమించే వాళ్ళు చెప్తారా, ప్రేమించిన వాళ్ళు చెప్తారా? అది అంటే దేవుడు మనకు జాగ్రత్త చెప్తున్నాడంటే మనల్ని ఏం చేసినట్టే. అయితే అక్కడ చెప్తున్నాడు చూడు, మీరు ఒకని ఎడల ఒకడు మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది. మేలైన దానిని తర్వాత చెప్తున్నాడు బ్రాకెట్లో, వెంటాడుడి అంట. నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా మంచి ఏది జరిగిద్దో దాన్ని ఏం చేయాలంట. ఇప్పుడు మనం కూడా చూడండి, మన దగ్గరికి ఎప్పుడు మైకిల్ గారు వస్తున్నారు కదా, మనం అందరం కూడా చెప్పేటప్పుడు ఏం కోరుకుంటాం? మాకు కిషోర్ గారు కావాలంటాం, మనకు మైకిల్ గారు కావాలంటాం, దేవరాజ్ గారు కావాలంటాం, రాజ్ కుమార్ గారు కావాలనుకుంటాం. నిజమేనా కాదా? అనుకుంటున్నావా లేదా? మంచిదే. వాళ్ళ సంఘాల్లో కార్యక్రమాలకి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటావు నీ జీవితంలో? నీకేమో వాళ్ళు రావాలి, కానీ నువ్వు మాత్రం ఏమంటావు? అబ్బా ఉద్యోగం ఉందండి, అంత దూరం ఎలా వెళ్తామండి, అబ్బా నేను వద్దాం అనుకున్నా అండి, ఆటోకి ఎవరు రారు, ఈ సంఘం ఎలాంటి వాళ్ళో తెలుసా, ఎవరు రారండి అంటారు. ఎవరు రాకపోతే నువ్వు రాలేవా? నువ్వు ఆటో కట్టుకో, నువ్వు 10 మందిని పోగు చేయి, లక్కీ డ్రా పెడతాను, తలకు 100 రూపాయలు కట్టండి, సంవత్సరానికి 1200 అవుతుంది, మీకు ఒక మిక్సీ ఇస్తాను అంటారు. ఏం చేస్తాం? ఇవే ఇస్తారంటే అసలు మన నోరు అసలు ఎంత ఆపడానికైనా ప్రయత్నం చేయండి. మాకు కూడా ఒక్కోసారి ఒక ఆమె బట్టల వ్యాపారం చేసామని, ఆమె ఏం చేసిద్దంటే మా ఇంట్లో వాళ్ళకి అక్కడ షాపులో ఆఫర్ పెడితే మాకు ఫోటో పెట్టింది, మాకు ఫోటో పెడితే మాకు బిల్లు పడిద్ది. అంటే తక్కువ ఉంటే ఇవి చెప్పుకుంటారు, ఖాళీ ఉంటే వాక్యాన్ని చెప్పుకుంటారా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనం కోరుకుంటున్నాం కదా, మనం ఎప్పుడైనా మన అందరం కలిసి మన జీవితంలో, నేను ఒకటి చెప్తున్నా, 2024లో మనం ఈ విషయంలో చాలా మన అందరం కలిసి ఏ రోజైనా బయట ఒక్క ప్రార్థనకైనా ఈ 50 సంవత్సరాల చరిత్ర కల సంఘంలో ఒక్కసారైనా వెళ్ళామా? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఒక్కసారైనా? ఏంటి అనుభవజ్ఞులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు? వెళ్ళలా అంటే అది మేలైంది కాదా? అంటే మనకి సింగనగర్ దూరమా? పోనీ వాంబే కాలనీ ఏమైనా దూరమా? జక్కంపూడి ఏమైనా దూరమా? ఇవన్నీ దగ్గరే. మనకేమో వాళ్ళు కావాలి. బండారుగూడెం ఏమైనా దూరమా? మనం వెళ్ళాలి. కానీ కట్టాల్సింది ఎవరు ఇక్కడ ఆటో? మరలా చెప్పండి, మొహమాటం ఏముంది అనుకుంటారుగా మనసులో. ఎవరు కట్టాలి బిల్లు? లేదండి మీరెందుకు, మేము పంచుకుంటాం అంటారా? పోనీ చెప్పలేకపోతున్నారే, ఆటో ఎక్కిన వాళ్ళని చెప్పరా? కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే మన జీవితంలో మేలైన అంటే వాక్యము మేలైందని చెప్తున్నాడు, వాక్యము మేలైందని చెప్తున్నాడు, సహవాసం మేలైందని చెప్తున్నాడు. వాటి కోసం మనం ఏం చేయాలంట? వెంటాడాలంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొంతమంది షాక్, సత్యవతి గారి దగ్గర నేను నారాయణ గారు ఎవరో ఇరుగు పొరుగురు ఉంటారు అనుకున్నాను. కొంతమంది వచ్చారు, స్త్రీలు వచ్చారు. నాకు చాలా ఆనందం అనిపించింది. రారనుకున్నావా? ఎప్పుడు వాళ్ళు మనం అనుకోం కదా, వాళ్ళు వచ్చారు. వస్తే ఆనందం అనిపించింది. చాలాసేపు ఉన్నారు, చాలా సహకరించారు అక్కడ. కాబట్టి ప్రియులారా, మంచిది ఏదైనా జరిగితే మన అందరం కూడా ఏం చేయాలంటే కలిసి వెళ్ళాలి. అది ఎవరికి నామానికి మేలో తెలుసా? దేవుని నామానికి. కాబట్టి రానున్న కాలంలో నవంబర్లో, మరలా చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, అక్టోబర్ 11వ తారీఖు ప్రార్థన ఉంది శైలజ అక్కల ఇంట్లో. మన అందరం కూడా వెళ్ళాలి. మన అందరం కూడా, నాకు కాలు నొప్పి ఉంది, నాకు నడుము నొప్పి ఉంది, నాకు సెలవు ఇవ్వలేదు, ఇవేమీ చెప్పద్దు. నాకు అక్క అడిగింది, అనిల్ ఏం చేద్దామని. ఖచ్చితంగా బయట వాళ్ళని పిలుస్తా, నేను పిలవనని చెప్పను. మీరు అంత కార్యక్రమం పెట్టుకుంటున్నారు కదా, అందరూ రావాలి. ఏం చేయాలంట? అందరు. కొంతమంది విఐపీలు నేను చూస్తూ ఉంటా, భోజనాల టైంలో వస్తారండి. రమ్మన్నారు కదా వచ్చామంటారు. రమ్మంది దేనికి? మళ్ళా చెప్పండి ఒకసారి, నాకు వినపడలా. అదేంటి మరి ఫ్రై జాయింట్లకు వస్తున్నారు కొంతమంది. అంటే మనం కాదు, చాలామంది అలాగే. నిన్న సేవకులు లగి చెప్తున్నా, అన్న ఏంటి ప్రార్థన అయ్యాక వచ్చాడంటే ముందే చెప్పాలేరా లేటుగా వస్తాడంట. ఇదేంటండి లేటుకి ఇంకెందుకండి రావడం? ఈరోజు వినే వాక్యం విలువైందా, తినే ఆహారం విలువైందా? వాక్యం కోసమే అక్కడికి వెళ్ళాలి, తినేదానికి ఎందుకు వెళ్ళాలి? అంతేనా? కాబట్టి ప్రియులారా, మన జీవితంలో అలా ఉండడం మనం నేర్చుకోవాలి. అయితే ఇంకా ముగించేస్తున్నాను. చివరి వచ్చిన భాగం, నువ్వు వెంటాడాలి. ఎలా ప్రయాసపడాలంటే 1 తిమోతి 6వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము
11వ వచనం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుడి, విడిచి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమంట. ఏం చేయాలంట? ప్రయాసపడాలి. సేవకుడు ఎలా ఉండాలంట? ఓర్పుగా ఉండాలంట, సాత్వికంగా ఉండాలంట. మీ సేవకులు అలాగే ఉంటున్నారా మీతో? ఏంటో అందరూ మోసే వాళ్ళ అబ్బాయినే చూస్తున్నారు, తర్వాత చూద్దరు. చక్కగా చూపిస్తా మీ అందరికీ. లేదంటే మొన్న రాజీ పుట్టినరోజు మీరు అందరూ వచ్చినా పోయే. అయితే ఇక్కడ ప్రయాసపడాలి. అంటే మనం మారాలంటే దానికోసం ఏం చేయాలంట? ప్రయాసపడాల్సిందే. నిజంగా తెల్ల జుట్టును నల్లగా చేయాలంటే ప్రయాసపడాలా లేదా? 10 రూపాయలు గోద్రేజ్ ప్యాకెట్ కొనుక్కోవాలి, మనం పాడేసిన టూత్ బ్రష్ పట్టుకొని కలుపుకోవాలి. ప్రయాసనే కాదా? ప్రయాసే. దీనికి పడతాం ప్రయాస. దేనికి పడం? పడం, వాక్యానికి పడం. అదేంటి మరి నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ముసలోళ్ళని చూస్తే, వీళ్ళు ఇంత పెద్ద వయసు వాళ్ళు కదా, నా గడ్డం కూడా పండిపోతుంది, నా గడ్డం పండుతున్న వీళ్ళు నా జుట్టు ఎలా నల్లగా ఉంటుందని ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కొంతమంది తలలు చూస్తూ ఉంటే. అయినా మరి ఏంటో అది రంగా లేదా రియాలిటీయా తెలియట్లా. అంటే నిజంగా దానికి ప్రయాసపడుతుంటాం. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు 2 తిమోతి 2వ అధ్యాయం 12 చివరి వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము. అక్కడ ఎవరికి చెప్పాడు? దైవజనుడికి చెప్పాడు. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడంట? యవనస్తులు అంటే కొంతమంది అంటారు, అమ్మ మీ ముసలోళ్ళని మీ సేఫ్ అనుకుంటారు. ఇక్కడ అందరికీ దేవుడు వాక్యం వినే ప్రతి ఒక్కరికి ఇది నేర్చుకోవాల్సిందే. పారిపోము, పవిత్రమ హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడము అన్న, ప్రయాసపడమన్నా, అనుసరించన్నా, వెతకడమన్నా ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఈరోజు ప్రియులారా, మీ జీవితంలో నిజంగా పెళ్ళికాని కొడుక్కి పెళ్ళికాని కుమార్తెని ఎదుగుతారు, ఎంతో కష్టపడతారు. అంతేనా కాదా? చీరలో కొనేటప్పుడు కూడా నచ్చిన కలర్ దొరికేదాకా ఎదుగుతూ ఉంటాం, మన అనుకూలమైన ధర వచ్చేదాకా ఎదుగుతూ ఉంటాం. కానీ ఈరోజు వాక్యమును ఎవరు కూడా ఏం చేయట్లేదండి? వెంటాడట్లా, మంచి విషయాలు వెంటాడట్లా, చెడువాటిని వెంటాడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి నేను మీ జీవితం ఎంత చిన్న, ఈ చిన్న జీవితంలో మీరు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఎక్కువ మేలును మీకు ఖచ్చితంగా చేసేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఎంతో ఓపికగా మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ